శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి జీవితంలో తెలుసుకోవలసిన ఆత్మజ్ఞానం, అనుభవ జ్ఞానం పొందటం, తెలుసుకోవటం అంటే లోపల కాని బయట కాని నేను దేహాన్ని కాదు ఆత్మను, బయట జరిగేదంతా మిథ్య అని రోజు మారిపోయే కాలములో ఏది స్థిరమైనది కాదని తెలుసుకొని దాని ప్రకారము జీవిస్తే మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొందవచ్చా? దయచేసి మీ మాటల్లో వివరించగలరు. ఇదండి వీరి ప్రశ్న. అంటే సహజంగా మనం కూడా వింటూ ఉంటాం ఆధ్యాత్మికతలో, మహాత్ములు చెప్పారు ఎంతోమంది, బ్రహ్మసత్యం జగత్ మిథ్య అని. మిథ్య అంటే లేనిదని కాదు, ఉంది, అదంతా ఉంది, అక్కడే ఉంది. ఏది ఇక్కడ అసత్యం లేదు అసలు. మనం ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మనం చదువుకుంటూ చెప్పుకుంటున్నటువంటి ఈ శీర్షికలన్నీ కూడా దానిని అర్థం చేసుకునే ప్రయత్నం అంతే. ఇప్పుడు బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నారనుకోండి మహాత్ములు, ఈ జగత్తంతా లేదు అని వాళ్ళు అంటలేదు. వాళ్ళు ఉన్నారు కదా, ఆ మాట అన్నటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. వాళ్ళు శరీరంతోనే ఉన్నారు, వాళ్ళు శరీరంతో జీవించే ఉన్నారు, వాళ్ళు శరీరంతో ఆహారం తీసుకుంటున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, వాళ్ళు జీవించారు, వాళ్ళు తల్లిదండ్రులకే పుట్టారు. ఈ మాటలు చెప్పినటువంటి మహాత్ములు ఎవరైనా కొంతమంది వాళ్ళు వివాహాలు చేసుకొని ఉండకపోవచ్చు, కానీ శరీరం ధరించి భూమి మీదకు వచ్చినటువంటి పుట్టిన ప్రతి వ్యక్తి తల్లిదండ్రులకే పుట్టాడు. మహాత్ముడైనా, మామూలు వ్యక్తి అయినా, దొంగ అయినా, దోపిడీదారుడైనా, ఎవరైనా. అంటే ఏంటి, విధానం అంతా ఒకలానే ఉంది, ఎవరి విధానమైనా ఒకలానే ఉంది. శరీరము అసత్యము కాదు, ముందు ఆ విషయం తెలుసుకోండి. శరీరం అసత్యము కానప్పుడు శరీరములే సృష్టి. మానవ శరీరాలు కావచ్చు, వృక్ష శరీరాలు కావచ్చు, జంతు శరీరాలు కావచ్చు, జడ పదార్థములు కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, సూర్యుడు కావచ్చు, తేజస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా రూపధారణ జరిగింది. రూపధారణ అసత్యమేంటి? దాంట్లోనే మనం 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా జీవిస్తున్నాం. అసత్యమేం లేదు, ఇదంతా సత్యమే. ఈ సత్యత ఎలా ఉన్నది అది గ్రహించాలి. మిథ్య అంటే అర్థం ఏంటి అంటే లేనిదని కాదు, మారిపోతూ ఉంటుంది అని. అది కూడా మన సోదరుడు అన్నాడు ప్రశ్నలో. ఇప్పుడు నేను అని మనం అనుకున్నాం, ఇలా ఉన్నాను అని. ఇలా ఉన్నాను నేను అని మనం అనుకున్నప్పుడు మన వయసు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, మీ వయసు అనుకోండి ఏదైతే, నా వయసు 55 ఏళ్ళు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ శరీరం ఇలా ఉన్నానని నేను అనుకుంటున్నా, కానీ నేను ఇలా ఉంటానా? మారిపోతూ ఉంటాను. శరీరం మార్పుల్లోకి లోనవుతూ ఉంటుంది, వయసు పెరుగుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. పసిబిడ్డ పుట్టినప్పటి నుంచి, అంటే ఆ పదం ఎందుకు వాడుతూ ఉంటారంటే మనకు పుట్టినప్పటి నుంచి సహజంగా అందరికీ తెలుసు కాబట్టి. అంతకు ముందు కూడా అదే ప్రాసెస్ జరిగింది. తల్లిదండ్రుల కలయికలో తండ్రి నుంచి ఒక వీర్యకణము తల్లిలోకి, తల్లిలో ఉత్పత్తి అయినటువంటి అనేక రకముల ద్రవములు ఇవన్నీ కలిసి తల్లి గర్భములో పిండం తయారవటం జరుగుతుంది. అదంతా తల్లి శక్తిని తీసుకొని. అంటే వీర్య కణములు తల్లిలో తండ్రిలో ఉత్పత్తి అయిన కాడి నుంచి, అక్కడి దగ్గర నుంచి, మాతృగర్భంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అది కదులుతూనే ఉంది, కదలిక జరుగుతూనే ఉంది, మార్పు జరుగుతూనే ఉంది, ఎక్కడ స్థిరత్వం లేదు. అంటే ఇది ఇలాగే ఉంటుంది అనేటువంటి స్థిరత్వం సృష్టిలో చెప్పడానికి లేదు. అది మిథ్య అంటే. అది మిథ్య అంటే అర్థం ఏంటంటే అది లేదని కాదు, అలా ఉండదు. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, నువ్వు భావించుకున్నట్టుగా అది అలా శాశ్వతంగా ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం సృష్టి అంతా అలా మార్పుకు లోనవుతూ ఉంటుంది. అంటే సృష్టిలో సత్యం ఏంటి? మార్పు.
మార్పుకి ఎప్పుడు అది లోనవుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మార్పుకు లోనవటమే సృష్టి ధర్మము, సృష్టి సత్యము. అప్పుడు మార్పుకు లోనవటం సృష్టి ధర్మము, సృష్టి సత్యము అన్నప్పుడు మన శరీరాలు ఎలా మార్పుకు లోనవుతున్నాయో, అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి ఆ శక్తిని సమకూర్చుకొని పసిబిడ్డగా పుట్టినటువంటి శరీరం ఎదుగుతూ అది ఎలా పెరుగుతూ బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యములనేటువంటి సుమారు 100 సంవత్సరముల జీవితము ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు మార్పులకు లోనవుతూ ఎలా వెళుతున్నదో, ఈ మార్పులకు లోనయ్యే ప్రక్రియ సృష్టి మొత్తం ఉంది. అంటే కనపడే అన్నింటికీ ఉంది, గ్రహించబడుతున్న అన్నింటికీ ఉంది. ఇప్పుడు చూడండి, పగలో రాత్రి వస్తుంది, రాత్రి వచ్చింది, చీకటి అలుముకుంది, మళ్ళీ ఉదయం వస్తుంది, సూర్యోదయం అంటాం. సూర్యోదయం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడైనా మళ్ళీ స్థిరత్వం ఉందో ఒకసారి గమనించండి. మనం అలవాటు పడిపోయినటువంటి మార్పు చెందే సృష్టిని స్థిరత్వంగా భావించుకుంటున్నాం. మన జీవితంలో స్థిరత్వం ఉండాలనుకుంటున్నాం, మనం అనుకున్నట్టు ఎప్పుడు సాగాలనుకుంటున్నాం. మనకు ఎప్పుడు శాంతి ఉండాలి, సుఖం ఉండాలి, హాయి ఉండాలి, ఆనందం ఉండాలి, ఎప్పుడూ నేను అనుకున్నవన్నీ జరగాలి అని ఒక సుఖాన్ని స్థిరత్వంగా కోరుకుంటున్నాం, ఒక భద్రతని స్థిరత్వంగా కోరుకుంటున్నాం. మనం ఒక భద్రత, అది ఒక స్థిరత్వం, భద్రత అనే స్థిరత్వం కావాలనుకుంటున్నాం. దానికోసం దేవుళ్ళని, మతాలని, మార్గాలని, గురువులని వీళ్ళందరి చుట్టూ తిరుగుతున్నాం. కాదు, అసలు ఇది నిరంతరం మార్పుకు లోనవుతూనే ఉంటుంది. భద్రత అభద్రత అవుతూ ఉంటుంది, అభద్రత భద్రత అవుతూ ఉంటుంది, మళ్ళీ భద్రత అభద్రతలు మార్పులకు లోనవుతానే ఉంటాయి. ఆ గ్రహణ శక్తి కావాలి. ఆ గ్రహణ శక్తే జ్ఞానము. అసలు మన శరీరం మొత్తం గ్రహణ శక్తే. దీని మీద ఇంతకు ముందు మీకు ఒక శీర్షిక చెప్పాను, చూసుకోండి. ఆ శీర్షిక కూడా నిన్న మొన్న వచ్చి ఉంటుంది, దీనికి ముందు శీర్షికలే ఉంటుంది. శరీరము గ్రహణ యంత్రము, నేను గ్రహణ శక్తిని అని ఒక శీర్షిక చెప్పడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, మనం శరీరం ద్వారా అన్నీ గ్రహిస్తూనే ఉన్నాం, అంతవరకు బాగానే ఉంది. అయితే శరీరం భద్రతను కోరుకుంటుంది ఎప్పుడు. ఎందుకని? అది కదిలిపోతుంది, పెరిగిపోతుంది, తరిగిపోతుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. పోనీ అది బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలు పరంపరగా వెళ్ళిపోతున్నాయి. అందరికీ అంతే. అది సృష్టిలో దేనికైనా అంతే. వృక్ష జాతికి అంతే, మానవ జాతికి అంతే, జంతు జాతికి అంతే. మిగిలిన మనం కనిపెట్టే స్థితిలో లేవు, అన్నిటికీ ఇలాగే సాగుతుంది. మధ్యలో మనకి అనారోగ్యాలు వస్తాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి, భౌగోళిక పరిస్థితుల నుంచి అనేక రకాల వైపరీత్యాలు వస్తాయి. తుఫానులు రావచ్చు, సునామీలు రావచ్చు, పిడుగులు పడవచ్చు, భూకంపాలు రావచ్చు, చలి పెరిగిపోవచ్చు, ఎండ పెరిగిపోవచ్చు, వర్షాలు పెరిగిపోవచ్చు, వాటి నుంచి వరదలు రావచ్చు. అనేక రకమైన భౌగోళిక పరమైనటువంటి ఇబ్బందులు మళ్ళీ మనిషిని భయపెడతా ఉంటాయి. అంటే ప్రకృతి భయపెడతా ఉంటుంది. ఇది ఒక రకం. ఇది కాక మళ్ళీ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల మనకి అనారోగ్యాలు కలగవచ్చు, మన జీవన విధానం వలన అనారోగ్యాలు కలగవచ్చు, ఆహార పదార్థాల వలన మనం జీవించేటువంటి జీవన విధానంలో ఉండేటువంటి ఒత్తిడుల వలన, భయాల వలన మనకు అనారోగ్యాలు కలుగుతూ ఉండొచ్చు, మానసిక అభద్రత కలుగుతూ ఉండొచ్చు. ఇవి కాక మళ్ళీ భౌగోళిక పరిస్థితుల్లోనే అనేక రకాలైనటువంటి ఇతర జీవుల వలన, భూమి మీదే ఉన్నటువంటి ఇతర జీవుల వలన అనేక క్రూరమృగాలు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి, విష జంతువులు ఉన్నాయి. ఇవి కాక అనేక రకాలైనటువంటి మన కంటికి కనిపించినటువంటి అనేక జీవజాతులు ఉన్నాయి. బ్యాక్టీరియా అంటాం, దోమలు అంటాం, ఈగలు అంటాం. ఇటువంటి వాటి వలన అనారోగ్యాలు రావచ్చు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అయితే మనిషి ఎప్పుడూ తాను హాయిగా ఉండాలనుకుంటున్నాడు. ఆ మనిషి ఏం కోరుకుంటున్నాడు? ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు, సమస్యలు ఉండకూడదు. మళ్ళీ ఇవి కాదు, ఇవి కాకుండా సాటి మనుషుల నుంచి ఇబ్బందులు రావచ్చు. సాటి మనుషులు నాకు ఇబ్బందులు కలిగించవచ్చు, భయపెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు, దుఃఖ పెట్టవచ్చు, హాని చేయొచ్చు. ఇదొక రకం. మళ్ళీ ఇవి కాకుండా సొంత కుటుంబ సభ్యుల నుంచి, సొంత వాళ్ళు బంధుమిత్రుల దగ్గర నుంచి,
పరిచయస్తులు, స్నేహితుల నుంచి, నాకు తెలిసిన వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నాతో చనువుగా, నేను వాళ్ళతో చనువుగా ఉండే అందరి దగ్గర నుంచి మానసిక ఘర్షణలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, వ్యతిరేకతలు రావచ్చు. ఇవన్నీ నాకు అశాంతిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవి నాకు శాంతిని ఇవ్వవు. ఇలా మనిషి నిరంతరం ప్రాపంచిక పరిస్థితులలో, ప్రపంచమేమో ఒక పక్కన నిరంతరం మారిపోతూ ఉంటుంది. సృష్టి నిరంతర మార్పు సృష్టితరం. మొక్కలు ఎదుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. మొత్తం భౌగోళిక పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు గమనించండి. రాత్రిపూట ఆ ఘాటత్వం మనకు తెలీదు, చీకటాన్ని పడుకుంటాం అంతే. సూర్యోదయం నుంచి గమనించండి, అసలు సూర్యుడు కనపడ్డ ముందు వెలుతురు వస్తూ ఉంటుంది, తర్వాత సూర్యుడు కొద్దిగా కనపడతాడు, వెలుగు వస్తూ ఉంటుంది. అంటే ఆ సూర్యోదయానికి ముందు సమయాన్ని సంధ్యా సమయం అంటాం. సాయంత్రం కూడా చీకటి రావడానికి ముందు సమయాన్ని సంధ్యా సమయం అంటాం, సూర్యాస్తమయం. ఉదయం మీరు సంధ్యా సమయం నుంచి చూస్తే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు గమనిస్తే ఎక్కడా కూడా సూర్యుడు స్థిరంగా లేడు. అలా పెరుగుతూనే వెళ్తుంది, కదులుతూనే వెళ్తుంది, మార్పుకు లోనవుతూనే వెళ్తుంది, మార్పు జరుగుతూనే వెళ్తుంది. మార్పు ఉంది అక్కడ, మార్పు జరుగుతూనే ఉంది, నిరంతర మార్పు. ఆ మార్పుని గమనిస్తే సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ విపరీతంగా పెరుగుతుంది, వేడి పెరుగుతుంది, వెలుగు పెరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయానికి తగ్గుతూ వస్తుంది. అది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అనేది గ్రహణ శక్తిలో అర్థమవుతుంది తప్ప విడిగా మనకు తెలియదు. అయితే ఇదంతా భూమి తిరగటం వల్ల జరుగుతుంది, సైన్స్ అంతే. కానీ తిరగటం అనేది మార్పు. అంటే సృష్టి ఎప్పుడు మార్పుకు లోనవుతుంది. మార్పుకి కారణం ఏంటంటే కదలికలు. విషయం తెలుసుకోండి, అసలు మార్పుకి కారణం కదలికలు. ఆ మార్పును మనం నిరోధించలేం. ఎందుకని? కదలికనే నిరోధించలేం. కదలిక చైతన్యము సృష్టి లక్షణము. చైతన్యమే ప్రాణశక్తి, చైతన్యమే జీవము. ఇప్పుడు భూమి తిరుగుతుంది, అందువలన సూర్యాస్తమయం సూర్యోదయం ఏర్పడుతున్నాయి. అదేమన్నా నష్టమా? నష్టం కాదు, అది చాలా అవసరం. భూమి అలా తిరుగుతూ ఉండకపోతే అది ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కరెక్ట్గా జరుగుతుందంటే, అలా తిరగటం వలన పగలు వచ్చినటువంటి సూర్యకాంతి భూమి మీద ఇప్పుడున్నటువంటి జీవజాతులన్నీ ఉండటానికి సరిపోను ఉష్ణోగ్రతను ఉంచింది. రాత్రి సూర్యాస్తమయం అవడం వలన ఉష్ణోగ్రత మళ్ళీ అక్కడికి ఆగిపోయి పగటి ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేస్తుంది. అది కంటిన్యూ అయిపోతే మనం మాడి మెస్ అయిపోతాం. భూమి మీద ఉష్ణోగ్రత అధికమైపోయి మనందరం కూడా మాడి మెస్ అయిపోతాం. జరిగేది అది. అనేక రకాలైనటువంటి వ్యాధులకి, బాధలకి గురై మొత్తం చనిపోతాం. సృష్టి ఉండదు అసలు. అంటే భూమి మీద ఈ వాతావరణం ఉండాలి, ఇక్కడ ఈ సృష్టి ఉండాలి అంటే భూమి అలా తిరుగుతూ ఉండాలి. అందుకని భూమికి తెలుసు ఆ విషయం. అక్కడ భూమి తనను తాను రక్షించుకుంటుంది. భూమిని మీరు ఒక మనిషిలా భావించుకుంటే భూమి తనను తాను మొత్తంగా రక్షించుకుంటుంది. అదే భూభ్రమణం, భూ కదలిక. అలాగే భూమి మీద ఉన్న అందరూ కూడా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. జీవులన్నింటికి ఇదే ఉంటుంది, నేననే భావన. ఆ రక్షణ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అది చెయ్యాలి కూడా. అది చేయకుండా కుదరదు. మనల్ని మనం రక్షించుకోవాలి. చెట్లు తమను తాము రక్షించుకుంటున్నాయి, సూర్యరశ్మిని పీల్చుకుంటున్నాయి. సూర్యరశ్మిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియని ఆ సూర్యరశ్మిని తీసుకొని బతుకుతున్నాయి. అంటే సూర్యశక్తిని, భూశక్తిని, నీటి శక్తిని, ఇలా అన్ని తీసుకునే వృక్షాలు బతుకుతున్నాయి. వాటి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తీసుకొని మనం బతుకుతున్నాం. మళ్ళీ మనం బ్రతకడానికి ఇటు భౌగోళిక పరిస్థితుల్ని తప్పించుకుంటూ, ఇటు భూమి మీద ఉన్నటువంటి అనేక విష జంతువులను, క్రిమికీటకాలను తప్పించుకుంటూ, అనేక రకాలుగా అటు మనుషుల నుంచి తప్పించుకుంటూ, నిరంతరం ఈ తప్పించుకుంటూ మనకు కావలసినవి సమకూర్చుకుంటూ బ్రతకడం అనేటువంటి కదలిక ఒకటి మనలో ఉంది. కదలిక, జీవ చైతన్యం. ఇప్పుడు భూమి ఎందుకు తిరుగుతుందంటే ఆ కదలికే.
లేకపోతే భూమి మీద ఈ వాతావరణం ఉండదు, ఈ జీవులు ఉండవు, భూమిలో ఇవేమి ఉండవు. మన కదలికలు దానికే. నేను ఈ మనిషిని, నన్ను నేను రక్షించుకోవాలి, నాకు కావలసినవి సమకూర్చుకోవాలి. అందుకని నేను అనే భావన మనకంత బలంగా ఉంటుంది. నేను అనే భావన మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. అన్నీ ఆ నేను అనే భావనతోనే తమను తాము నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. విశ్వం మొత్తంగా నేను అనుకుంటుంది, విశ్వం మొత్తంగా నేను. అందుకే భూమి తిరుగుతుంది, ఆ భూమి తనను తాను రక్షించుకుని భూమి నేను అనుకుంటుంది. భూమిలో ఉన్న అన్నీ మళ్ళీ దేనికది నేను అనుకుంటున్నాయి. ఆ ఇండివిజువాలిటీ భావన విశ్వంలో క్రియేట్ అయ్యింది, క్రియేట్ చేయబడింది. అందుకని ఇక్కడ ఏది అబద్ధం కాదు, సత్యం. మనం బ్రతకాలి, మనం జీవించాలి. మీరు గమనిస్తే, నేను మా ఇంటి దగ్గరలో కొబ్బరి చెట్లు ఉంటాయి, మా ఇంటి పక్కన కొబ్బరి చెట్లు నేనే వేశాను. అవి గోడలు పగలగొట్టుకుంటూ, సిమెంట్ గోడలు పగలగొట్టుకుంటూ, పునాదులు పగలగొట్టుకుంటూ వేళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. కొబ్బరి చెట్టు ఉన్న ప్రదేశం నుంచి ఎంతో దూరంలో కొబ్బరి చెట్టు వేళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఏంటని గమనిస్తే, ఆ వేళ్ళు కొబ్బరి చెట్టును బతికించుకోవడానికి నీరు ఎటు దొరుకుద్దని ట్రై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. దానికి ఎంత జ్ఞానశక్తి ఉంది, తను బతకడానికి అది ఎంత ప్రయత్నించుకుంటుందో చూడండి. చాలా పెద్ద పెద్ద మహావృక్షాలకు వేళ్ళు అలా చాలా దూరాలు వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే వాటికి సారం కావాలి, భూమి నుంచి భూసారం కావాలి, నీటి సారం కావాలి. వాటి కోసం వెతుక్కుంటూ వెళ్తానే వేళ్ళు కింద. మనుషులు మనం బయట ఎలా ధన సంపాదనకి వెతుక్కుంటూ తిరుగుతున్నామో, భూమి అడుగున వేళ్ళు అలా వెతుక్కుంటూ తిరుగుతున్నాయి. చెట్టు పై భాగాన వాయువుని, సూర్యరశ్మిని అది వెతుక్కుంటుంది. కాకపోతే ఆ ప్రాసెస్ మనకు తెలియదు, మనం చెట్టు అయితే కానీ మనకు తెలియదు. కానీ వేళ్లను గమనిస్తే తెలుస్తూ ఉంటుంది. ఎంత చిన్న మొక్కకైనా వేళ్ళు అలా పాకుతూ వెళ్ళిపోతుంటాయి. మీరు ఎంత చిన్న మొక్కనైనా తీసుకోండి. ఇక పెద్ద మొక్కలు తీసుకుంటే అసలు వేళ్ళు ఎంతెంత దూరం వెళ్ళినాయో తెలీదు, ఆశ్చర్యపోతాం. అంత బలంగా ఉంటాయి. అంటే వేళ్ళు ఎంత బలంగా ఎంత దూరం వ్యాపించినాయో ఆ మొక్క అంత బలంగా, అంత ఎత్తుగా, అంత ఎక్కువ కాలం జీవిస్తూ అంత వ్యాపించి ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి చెట్లు చూడండి, సన్నగా పైకి వెళ్ళిపోతాయి. ఒరిజినల్గా సన్నగా అలా పైకి వెళ్ళిపోతాయి, దానికి మధ్యలో కొమ్మలే ఉండవు. కొబ్బరి చెట్టు పై భాగాన్ని మాత్రమే ఆకులో కాయలు వస్తాయి. యాక్చువల్గా అలా సన్నగా ఉన్నది పడిపోవాలి, గాలి వచ్చినా ఏమొచ్చినా దానికి బ్యాలెన్సింగ్ ఉండదు, పడిపోవాలి. మిగిలిన చెట్లన్నీ బ్యాలెన్సింగ్ కోసం కొమ్మలు వేసుకుంటూ ఉంటాయి. ఈ వైపు ఆ వైపు, ఆ వైపు ఈ వైపు కొమ్మలు వస్తాయి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది చెట్టు. అది కొబ్బరి చెట్టు అలా ఉండదు. అందుకని దాని వేళ్ళు చాలా బలంగా చాలా దూరంగా వెళ్ళి కొబ్బరి చెట్టు నిలుపుతూ ఉంటాయి. అవి భూమిలో ఎంత బలంగా ఉన్నాయో అంత బలంగా కొబ్బరి చెట్టు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. తాటి చెట్లు అలాగే ఉంటాయి, ఈత చెట్లు అలాగే ఉంటాయి. మీరు చూడండి, చాలా బలంగా ఉంటాయి. అలా మనం తయారు చేసేవి వాసాలు అంటారు, అంటే బ్యాంబూస్ అంటారు. అవి అసలు భూమిలో పాతిన చాలా కాలం వరకు మొక్కే రాదు, అసలు పెట్టామా చచ్చిపోయిందా అన్నట్టు ఉంటుంది. సుమారుగా ఒక 6 నెలల్లో సంవత్సరం ఉంది, కరెక్ట్గా అది మర్చిపోయాను నేను. అంతవరకు అసలు మొలక కూడా రాదు అది. ఇదేంటి మనం పెట్టిన మొక్కలు ఉన్నాయా పోయినాయా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వస్తుంది ఒక 6 నెలల తర్వాత. ఈ లోపల ఏం చేసిందో తెలిసి అది భూమిలో పాతుకుంది లోపలికి బాగా. ఎందుకని? ఈ బ్యాంబో అంటే ఈ వాసము గెడకర్రలు అంటారు, చాలా హైట్కి వెళ్ళిపోతాయి, చాలా ఎత్తుగా సన్నగా పెరిగిపోతూ ఉంటాయి. అందువలన ముందుగా అంత ఎత్తుగా అది నిలబడాలంటే భూమిలో ఎంత లోతుగా పాతుకోవాలో దాని వేళ్ళు అంత లోతుగా భూమిలోకి పాతుకునేయాలి. అందుకని అంత ఎత్తుగా పైకి వెళ్ళింది, అది పడిపోకుండా ఉంది. అది అలా సృష్టిలో ప్రతిదీ తన ఎగ్జిస్టెన్స్, తన ఉనికి నిలుపుకోవటానికి, తను ఉండటానికి విశ్వ ప్రయత్నం చేసుకుంటుంది. అన్నీ, ఒక చీమ, దోమ, ఏదైనా బ్యాక్టీరియా మనకు కనపడదు అంతే. బ్యాక్టీరియా ఏదో మన మీద పగబెట్టి, లేదా దోమ లేదో మన మీద పగబెట్టి, లేదా పాము లేదో మన మీద పగబెట్టి మనకు హాని చేయాలనుకోవట్లా. వాటి జీవితమే జీవిస్తున్నాయి. ఇప్పుడు దోమ మన ఎందుకు కొడుతుంది అంటే దోమకు ఆహారం మన రక్తం.
దోమలు చెట్ల ఆకులు పసర పీల్చేసుకుంటాయి, ఆ జ్యూస్ను పీల్చేసుకుంటాయి. అలాగే మనలో ఉన్నటువంటి రక్తం దానికి జ్యూస్, అందుకని అవి కుట్టడానికి వస్తాయి అంతే. అలా కుట్టడం వలన దోమకు సంబంధించినటువంటి లాలాజలం దానికి సంబంధించి కుట్టినప్పుడు అది మన శరీరంలోకి దింపుద్ది, రక్తాన్ని పీల్చడానికి. దానికి కొండం లాంటి దాన్ని శరీరంలో దింపుద్ది. మనకి చిన్న చెమ కుట్టినట్టు సురుక్కుమన్నట్టు ఉంటుంది దోమ కుడితే. ఆ దింపినప్పుడు దానికి సంబంధించినటువంటి లాలాజలమో సంథింగ్ దాని బాడీలోది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది మనకు సూట్ అవట్లా. అది ఓ తేలు కుడితే విషం నొప్పి అంటే, ఓ పాము కుడితే విషం చనిపోతున్నారు పాము కరిస్తే అంటే, అది విషము అని మనం పేరు పెట్టాం. ఎందుకని మనకు సరిపడందే విషము, మనకు సరిపడేది ఆహారం. అలా పెట్టుకున్నాం. అది దాని స్థాయిని బట్టి, దోమ స్థాయిని బట్టి, దోమల్లో రకాలు ఉన్నాయి. వాటి వలన వైరల్ ఫీవర్స్ వస్తాయి, జ్వరాలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు వస్తాయి, మెదడు వ్యాధులు వస్తాయి. దానికి కారణం ఏంటి? దానిలో ఉన్నటువంటి దాని జీవితానికి సంబంధించిన దానిలో కణజాలము, దానిలో ఉన్నటువంటి ద్రవము ఏది ఉందో అది మనిషిగా మనకు సూట్ అవట్లేదు అంతే. అంతే తప్ప దేని జీవితం దాన్నే. అవేమి మన మీద పగబడతల్లా, అవి జీవించడానికి ప్రయత్నించుకుంటున్నాయి అంతే. అంటే ఇదంతా ఎందుకు అంటే ఈ భిన్నత్వం కూడా తెలుసుకోవాలి మనం. ఈ భిన్నత్వం తెలుసుకోకపోతే మనం ఈ సృష్టిని అర్థం చేసుకొని జీవించడం చాలా కష్టం. ఈ భిన్నత్వములో ఉన్న ఏకత్వమే దైవత్వము. దైవత్వము అంటే దైవత్వం అని మనం పేరు పెట్టుకున్నాం. అదే విశ్వశక్తి, ప్రాణశక్తి, మొత్తం అదే. మహాత్ములు పెట్టినటువంటి పేరు ఆత్మశక్తి. దాన్నే బ్రహ్మము, బ్రహ్మశక్తి అన్నారు. దాన్నే జ్ఞానము అంటారు. అదే ఆఖరికి మిగిలేటువంటి సత్యము. మిగిలేటువంటి సత్యం అంటే ఏంటి? ఇవన్నీ మిగలవని అంటే కాదు, మనం కాలాంతరంలో వెళ్ళిపోతాం అందరం. వృక్షాలు ఇప్పుడు ఉన్నాయి ఉండవు, కొంతకాలం తర్వాత అవి నశించిపోతాయి. కానీ వృక్ష జాతి ఎప్పుడు ఉంటుంది. సృష్టి ఎప్పటికే నశించదో, ఈ విషయం తెలుసుకోండి మీరు. సృష్టి ఎప్పటికే నశించదో. ఎందుకు నశించదో? చాలా చిన్న మైన్యూట్ పాయింట్ అంతే అది. సృష్టి ఎలా ఏర్పడుతున్నది? ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ చేత సృష్టి ఏర్పడుతుంది. అది కదా జరుగుతుంది. అప్పుడు శక్తి నశిస్తేగా సృష్టి నశించేది. శక్తికి అసలు నశింపు లేదు, ఉన్నదంతా ఆత్మశక్తి. ఎంత ఉందా, అంత ఉందా, ఎంత ఉందా అనొద్దు, ఉన్నదంతా అదే. అనంతము అంటే అర్థం ఏంటంటే ఉన్నదంతా అదే. ఎప్పటికే ఉంటుంది. ఎప్పటి నుంచి ఉందంటే సృష్టికి కాలం లేదు. ఎంత ఉందని అడగొద్దు, ఎప్పటి నుంచి ఉందని అడగొద్దు, ఎప్పటి వరకు ఉంటుందని అడగొద్దు. ఎందుకనంటే దానికి సైజు లేదు, దానికి పరిమాణం లేదు, దానికి కాలం లేదు. అది ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే. కాబట్టి ఉన్నదంతా ఆత్మశక్తే అంటే విశ్వశక్తే, బ్రహ్మమే, దైవమే, దైవశక్తే, దైవత్వమే, ఎలా పిలుచుకోవచ్చు. జ్ఞానమే, సత్యమే, ఏదైనా పేరులతో పిలుచుకోవచ్చు. ఏదైనా అది ఉన్నదంతా అదే అయినప్పుడు దాని వ్యక్తీకరణ సృష్టిగా ఉన్నప్పుడు సృష్టి అంతం ఎందుకు అవుద్ది? అసలు సృష్టి ఎప్పటికీ అంతమవుతుంది. మరి అంతమని మనం మాట్లాడేది ఏంటి అంటే సృష్టి యొక్క వ్యక్తీకరణలో ఏర్పడినటువంటి పదార్థముల సంయోగము వియోగమవుతూ ఉంటుంది, సంయోగం అవుతూ ఉంటుంది, వియోగం అవుతూ ఉంటుంది, సంయోగం అవుతూ ఉంటుంది. సంయోగ వియోగములే మార్పు. అంటే ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి? కదలికల వలన. ఇప్పుడు సూర్యాస్తమయం, సూర్యోదయం ఎందుకు ఏర్పడుతుంది? భూభ్రమణము వలన, భూ కదలిక వలన. అలా మొత్తం కదలిక అసలు ఎందుకు ఉంది సృష్టిలో అంటే ఆత్మశక్తి యొక్క శక్తి అనే దాని యొక్క లక్షణమే చైతన్యము. చైతన్యం అంటేనే కదలిక, చైతన్యం అంటే కదలిక. ఆత్మశక్తి యొక్క లక్షణమే అది. ఆత్మశక్తి అంటేనే కదలిక అని అర్థం, శక్తి అంటేనే కదలిక అని అర్థం. అందుకని కదలిక వలన ఉన్నదంతా శక్తే. కానీ శక్తి అంటే ఏంటి? కదలిక. ఎక్కడ కదులుతుంది? తనలో తానే కదులుతుంది. తనలో తాను ఎలా కదులుతుందండి? మనలో భావాలు కదలటలా? మీరు మనిషి కదలకుండా కూర్చోండి, మీలో భావాలు కదలటలా? అంతే, తనలో తాను అలాగే కదులుతుంది అది.
మనలో భావ కదలికలు ఏంటి? మనలో భావ కదలికలు మనం ఉన్నామని, ప్రాణం ఉందంటని గుర్తు. ఆ భావ కదలికలను పట్టుకొని శరీరాన్ని కదుపుతామా కదపమా అనేది మన ఇష్టం. అది శరీరాన్ని కదపకుండా కూడా బోళ్ళు భావ కదలికలు వస్తూనే ఉంటాయి మనకు. మనలో భావ కదలికలు ఎలా జరుగుతున్నాయో అన్నింటిలో కదలికలు అలాగే జరుగుతున్నాయి. ఒక చెట్టులో కదలికలు అలాగే జరుగుతున్నాయి కనుకనే చెట్టులో ఎదుగుతూ కొమ్మలు వస్తున్నాయి, రెమ్మలు వస్తున్నాయి, అంటే ఆకులు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, అవి పెరుగుతున్నాయి, అవి పిందులై పెరగటం, వాటిని వాడుకోవటం, మనం తినటం, అవి తయారైనాక సంపూర్ణంగా తయారైనాక మనం వాటిని అనుభవించటం, అంటే తినటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వాటి పెరుగుదలలు మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ మనకి సహజమైపోయి నిరంతర మార్పు స్థిరతగా అనుకుంటున్నాం మనం. సృష్టిలో ఉన్న నిరంతర మార్పు అలవాటైపోయి స్థిరతగా అనుకున్నాం. ఇప్పుడు సూర్యుడు రావటం వెళ్ళటం, రోజులు చీకటి పడటం రావటం, పొద్దున్నే లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఏదో తినటం, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో లేకపోతే చదువుల్లో పరుగులు పెట్టడం, మళ్ళీ సాయంత్రం వచ్చి రావటం, మళ్ళీ మనకు కావాల్సింది ఏదో చేసుకోవటం, ఇంత తినటం, మళ్ళీ పడుకోవటం, లేవటం, మన అవసరాలన్నీ పంచేంద్రియ అవసరాలన్నీ తీర్చుకోవటం, నిరంతరం ఇది ఒక అలవాటు అయిపోయి ఈ అలవాటుని మనం స్థిరంగా భావించుకున్నాం. అంటే సూర్యుడు రావటం వెళ్ళటం ఒక స్థిరత్వంగా భావించుకున్నాం, చీకటి రావటం వెళ్ళటం ఒక స్థిరత్వంగా భావించుకున్నాం. కాదు, అది నిరంతర మార్పు. అలాగే చెట్లు, మనకు దొరికే ఆహార పదార్థాలు, ఇవన్నీ పంటలు పండటం, పెట్టినాక పంట వేసినాక ఇంతకాలానికి అంతకాలం పడుతుంది దాని నుంచి మనకు అవసరమైనటువంటి దిగుబడి రావటానికి. ఏ పంటలైనా సరే, కాయగూరలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఏవైనా. అంటే ఏంటి, అవి ఎదుగుతూ ఉన్నాయి, నిరంతర మార్పుకు లోనవుతున్నాయి. అంటే సృష్టి అంతా నిరంతర మార్పుకు లోను అవుతూనే అవుతూనే ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆత్మశక్తి యొక్క లక్షణము కదలిక. కాబట్టి ఆ కదలిక అన్నింటిలో ఎప్పుడు ఉంటుంది. ఎందుకని, అన్ని ఆత్మశక్తిలోనే ఉన్నాయి. దాని యొక్క వ్యక్తీకరణ ఎలా జరుగుతుందండి, దానిలో కదలిక ఉండటం వలన. కాబట్టి ఆత్మశక్తికి భిన్నంగా అసలు ఇవి లేవు. ఇప్పుడు మనం కూడా ఆత్మశక్తికి భిన్నంగా లేము. కానీ రూపధారణ జరిగింది కనుక నేను ఈ రూపం అన్న భావన కలుగుతుంది. అది అబద్ధమేం కాదు, అది అసలు అబద్ధం కాదు, అది నిజమే, అది పచ్చి నిజం. అలా అన్ని నిజాలే. మన చుట్టూ ఉన్న చెట్లు, పొట్లు, గొట్లు అన్ని నిజాలే. మనకు కనపడే జంతువులు, మనుషులు అన్ని నిజాలే. మనం అనుభవించే అనుభవాలు కూడా అన్ని నిజాలే. మనకు వచ్చే సుఖ దుఃఖాలు అన్ని నిజాలే. మనకు వచ్చే భావోద్వేగాలు అన్ని నిజాలే. అసలు సృష్టిలో అసత్యం అనేది లేదు. ఎందుకని, సృష్టి ఏర్పడుతున్నదే సత్యంతో, అనంతాత్మశక్తి అనేటువంటి సత్యముతో. దానిలోనే ఏర్పడుతుంది. అసత్యం ఎలా ఉంటుంది? ఇక్కడ ఇప్పుడు నేను ఈ శరీరం అని మనకు అనిపిస్తున్నది, అది సత్యమే. ఈ సత్యము అనంత ఆత్మశక్తి అనే సత్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. అది మహాత్ములు చెబుతుంది. అనంత ఆత్మశక్తిని నేను అనేటువంటి సత్యం ఏది ఉందో అది మార్పులకు లోనవదు. అందుకని మార్పులకు లోనవదు, ఉన్నదంతా అదే. అది అసలు ఎప్పటికీ మార్పులకు లోనవదు. కారణం ఏంటి, ఉన్నదంతా అదే. మళ్ళీ చెప్పాను, ఎంత ఉన్నది అనే మాట ఎవరు అడుగుతారు? పరిమిత భావనలో ఉన్న మానవుడు అడుగుతాడు. అందుకని అనంతమని చెప్పారు. ఎవరికి చెప్పారు? పరిమిత భావంలో ఉన్న మానవుడికి చెబుతున్నారు. దేహ భావనలో ఉన్న మానవుడికి చెబుతున్నారు. భేద భావనలో ఉన్న మానవుడికి చెబుతున్నారు. అంతే తప్ప మీరు ఆ స్థితిని ఊహించడానికి ట్రై చేయకూడదు. ఆత్మశక్తి స్థితిని ఉన్నదంతా అదే, అంతే. అదే అనంతము అన్నప్పుడు ఉన్నదంతా అదే. దానిని కాలభేదం కూడా లేదు. పరిమిత భావనలో ఉండటం వల్ల మనకు కాలభేదం ఏర్పడింది, కాలం వచ్చింది. కాలం ఎక్కడొచ్చింది అసలు? మనకి కాలం మనకు ఉందా అసలు? కాదు, కదలికే కాలంగా కనిపిస్తున్నది మనకు. భూమి కదలటం వలన, సూర్యాస్తమయం సూర్యోదయం ఏర్పడటం వలన, పగలు రాత్రి ఏర్పడటం వలన ఏదో కదిలిపోతున్నట్టు అనిపిస్తూ ఆ కదలికే కాలముగా అనిపిస్తున్నది. కదలిక లేని చోట కాలం లేదు. అందుకే గాఢ నిద్రా స్థితిలో మనకి కాలం తెలియదు. ఎందుకని, కదలిక లేని ప్లేస్కి వెళ్ళాం మనం. ఏంటది? అనంత ఆత్మశక్తి.
అంటే శరీర భావాన్ని వదిలి మనోభావాన్ని వదిలి నిద్రాభావంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నాం మనం అంటే ఆత్మశక్తిలో ఉన్నాం. ఆత్మశక్తి ఎక్కడ ఉందండి? మనలో ఉన్న ప్రాణశక్తి ఆత్మశక్తి. అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి ఆత్మశక్తి. అన్నింటిలో ఆత్మశక్తే ఉంది. అయితే అన్నింటిలో ఆత్మశక్తే ఉంది అనొచ్చా అంటే భాషాపరంగా మనిషికి అర్థం అవటం కోసం వేరు భావనలో ఉన్న మనిషికి, పరిమిత భావనలో ఉన్న మనిషికి, భేదభావంలో ఉన్న మనిషికి, సృష్టి అనేకంగా ఉందని భావించుకుంటున్న మనిషికి మాత్రమే అది చెప్పబడింది. అది ఒరిజినల్గా ఎలా ఉందంటే అన్ని అనంత ఆత్మశక్తిలో ఉన్నాయి. అన్నింటిలోంచి అనంత ఆత్మశక్తి వ్యాపించే ఉంది. మనలోంచి వ్యాపించే ఉంది, చెట్లలోంచి వ్యాపించే ఉంది, సర్వము వ్యాపించే ఉంది. అసలు అన్నీ అనంత ఆత్మశక్తిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ వ్యాపించే ఉన్నది, అదే తనని ప్రకటింపజేసుకున్నది అన్నది ఏదుందో అదే మన ప్రాణశక్తి. అది వ్యాపించి ఉన్నది అన్నప్పుడు ఆత్మశక్తి వైపు నుంచి ఉన్నదంతా ఆత్మశక్తి. అందులో మనం ఉన్నాం, మనలోనూ అది ఉంది. మొత్తం వ్యాపించి ఉంది, అది విడిపోలేదు, ఎక్కడ ఏకంగానే ఉంది. కానీ మన వైపు నుంచి చెప్పినప్పుడు అదే ఆత్మశక్తిని మనిషికి ఆత్మశక్తి అర్థం కాదు గనుక, అంటే మొదటిలో అర్థం చేసుకోలేడు గనుక, అర్థం అవ్వలేదు గనుక మొదటి మనిషి ఇబ్బంది పడకుండా, అంటే సామాన్య మానవుడు ఇబ్బంది పడకుండా దానినే నీలో ఉన్న ప్రాణశక్తి అని చెప్పారు. ఎందుకని? నేను శరీరం అనుకుంటున్నా, భావాలు నా లోపల పుడుతున్నాయి. నాకు నా లోపల పుడుతున్నటువంటి భావాలను నేను నా లోపల ఉన్నాయి, నా మనసు నా లోపల ఉందని అనుకుంటున్నాను కదా. కాబట్టి ప్రాణశక్తి కూడా నా లోపలే ఉంది. అందుకని సగటు సామాన్య మానవులందరూ కూడా మనిషి మరణించినప్పుడు ప్రాణం పోయింది అంటారు. అంటే శరీరంలోంచి ఏదో వెళ్ళిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జరిగింది అది కాదు. చాలాసార్లు చాలా శీర్షికల్లో చెప్పాను, ప్రతిరోజు చెబుతున్నాను, అయినా చెప్పుకోవాల్సింది. ఎందుకని? ఇది ఆధ్యాత్మిక చదువు. మనం ఎంటర్టైన్మెంట్ కోసం కథలు చెప్పుకోవట్లేదు. సత్యాన్ని అర్థం చేసుకోవటానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవటానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాం. జరిగింది ఏంటంటే శరీరము శిథిలమైపోయింది. పంచభూతాత్మకంగా ఏర్పడినటువంటి శరీరం శిథిలమైపోయింది. తల్లిదండ్రుల కలయిక ద్వారా ఏర్పడినటువంటి శరీరం, తల్లి శక్తిని తీసుకొని రూపుదిద్దుకున్న శరీరం, బయటకు వచ్చినాక బయట ఆహార పదార్థాలతో తనను తాను నిలుపుకున్న శరీరం, పంచభూతాల సహాయంతో ఆహార పదార్థాలతో నిలుపుకుంటూ ఎదుగుతున్న శరీరం శిథిలమైపోయింది. ఇప్పుడు నువ్వు ఆహారం ఇచ్చినా నిలుపుకోలేదు. ఇప్పుడు పంచభూతాలు ఉన్నా అది పనిచేయదు, మిషన్ పాడైపోయింది. అంతే తప్ప ప్రాణశక్తి ఎక్కడికి పోలేదు, ఆత్మశక్తి ఎక్కడ నశించలేదు. ఆత్మశక్తిలోనే ఈ శరీరాలన్నీ కదిలినాయి. ఎందుకని ఈ కదలికలన్నీ? ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణలు కదలిక అని చెప్పాను. ఇప్పుడు మనిషి కదులుతాడు, మనిషి నిరంతరం కదులుతూ ఉంటాడు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తూ ఉంటాడు, వస్తుంటాడు. మనందరం కదులుతూనే ఉంటాం. మన శరీరాలు మనకు తెలియకుండానే లోపల కదలికలు జరిగిపోతున్నాయి, శరీరాలు పెరుగుతున్నాయి పసిబిడ్డ కాడి నుంచి. మనం అలాగే చెట్లు పెరుగుతున్నాయి, ఆహారాలు ఇస్తున్నాయి, ఆహారాలు తీసుకుంటున్నాం. అసలు కదలిక లేకుండా సృష్టి ఎక్కడ ఉంది? కదలికే సృష్టి. ఇప్పుడు సృష్టి, విశ్వము అంటే ఏంటో తెలుసా? కదలిక. దేని కదలిక? శక్తి కదలిక. ఏ శక్తి? దానికి ఆధ్యాత్మికతలో మహాత్ములు పెట్టిన పేరు ఆత్మశక్తి, బ్రహ్మము. దాన్నే సైంటిస్టులు శక్తి అన్నారు. రెండో ఒకటే. శక్తి కదలిక సృష్టిగా కనపడుతుంది. కాబట్టి సృష్టి ఎప్పటికీ అంతమవదు. అయితే మరి అంతమయ్యేది ఏంటి? బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నప్పుడు మహాత్ములు ఏం చెబుతున్నారు అంటే, ఇప్పుడు ఈ నిమిషం ఇలా చూసి ఇదేదైనా ఇది సత్యము అనుకోవడానికి లేదు. ఇప్పుడు చెట్టును చూసాం, ఈ స్థితి ఇది సత్యం అనడానికి లేదు. మళ్ళీ మనం ఒక 6 నెలల తర్వాత వస్తే ఆ చెట్టు మారిపోయి ఉంటుంది. కొమ్మలు ఎక్కువ వేసి ఉండొచ్చు, కొమ్మలు తక్కువ వేసి ఉండొచ్చు, కాయలు కాసి ఉండొచ్చు, పువ్వులు పూసి ఉండొచ్చు, లేదా చెట్టు చనిపోయి ఉండొచ్చు. అది ఎందుకని? నిరంతర మార్పుకి అది లోనవుతూనే ఉంది. లోపల కదలిక అనే నిరంతర మార్పు ఉంది దాని లోపల. అలా చెట్టు లోపలే ఉంది, మనిషి లోపల అదే ఉంది. ఇప్పుడు మనిషిని చూసాం, మనం ఈ మనిషి ఎలా సత్యము అని నేనెందుకు చూడలేదండి, మా ఫ్రెండ్ అయినా నాకెందుకు తెలియదు. సత్యము
అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ నిమిషం మళ్ళీ ఒక 6 నెలలాగా వస్తే ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చనిపోవచ్చు, అనారోగ్యవంతుడు అవ్వచ్చు, లావవచ్చు, సన్నబడవచ్చు, రూపురేఖలు మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే ఇది స్నేహితుడితో ఎందుకు చెప్పాను అంటే, మన ఇంట్లో వాళ్ళకు కూడా నిరంతర మార్పులు రోజు జరుగుతున్నాయి. కానీ రోజు కలిసి ఉంటాం కాబట్టి మనం అన్ని పట్టించుకోవట్లే, అలవాటు పడిపోయాం. మన వాళ్ళు కూడా మారిపోతున్నారు, గమనిస్తాం. మా అబ్బాయి పెద్దోడైపోతున్నాడు, మా అమ్మాయి పెద్దదైపోతుంది, నాకు వయసు పెరిగిపోతుంది, ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. అయితే ఇవన్నీ ఏంటి? కదలిక, శక్తి కదలిక. అలా కదిలి 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 శక్తి కదలికలో ఏర్పడినటువంటి పంచభూతాత్మక శరీరములు, రూపములు ఏమన్నాయో అవి రూపములు కోల్పోతున్నాయి, పదార్థతత్వాన్ని కోల్పోతున్నాయి. కోల్పోయి ఏమవుతున్నాయి? పంచభూతాల్లో లయించిపోతున్నాయి, కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనిషి చనిపోయాడు, ఏమవుతాడు చూడండి. ఏం చేద్దాం? కాల్చేస్తాం. ఒకవేళ కాల్చేసామనుకోండి, ఏమైంది? ఆ బూడిద భూమిలో కలిసిపోద్ది. కొన్ని మతాల్లో కాల్చరు, భూమిలో పాత పెడతారు. అప్పుడైనా ఏమైంది? భూమిలో కలిసిపోయింది. భూమిలో కలిసిపోయింది ఏంటంటే వాతావరణంలోకి వెళ్ళిపోయింది. వాతావరణం నుంచి తయారైంది, వాతావరణంలోకి వెళ్ళిపోయింది. వాతావరణం నుంచి ఎలా తయారైంది అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం. తల్లిదండ్రులు ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు, అంటే మనం తీసుకుంటున్నాం అనుకోండి, మనుషులు ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. మనుషులు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మనుషులు ఏమవుతున్నాయి? జీర్ణ ప్రక్రియ జరిగి ఆ జీర్ణ ప్రక్రియ ఆహార పదార్థాలన్నీ కూడా ముందు రక్తంగా మారుతున్నాయి. ఆ రక్తంలో కొంత భాగం మాంసంగా మారుతుంది, మరికొంత భాగం ఎముకలు మజ్జగా మారుతుంది, మరికొంత భాగం వీర్య కణములుగా మారుతుంది. అంటే మొక్కల్లో విత్తనాలు ఎలాగో మనుషుల్లో విత్తనాలు అనొచ్చుదని. స్త్రీ పురుషులకి ఇద్దరికి జరిగేది ఇదే. అంటే బయట నుంచి గ్రహించబడినటువంటి ఆహారం మళ్ళీ మనలో నిరంతర మార్పులకు లోనవుతూ మనిషి నుంచి మనిషి వస్తున్నాడు. ఇప్పుడు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? పంచభూతాత్మకమైనటువంటి బయట నుంచే వచ్చాడు. ఎందుకని? మళ్ళీ మొక్కలు ఈ సారాన్ని అక్కడి నుంచి గ్రహించిన ఆహార పదార్థాలు ఎలా తయారైనాయి? మొక్కలకి సూర్యరశ్మి తీసుకొని, గాలిని తీసుకొని, భూమిని తీసుకొని, అంటే భూసారాన్ని తీసుకొని, నీటిని తీసుకొని అవే మొక్కలు బతికినాయి. ఆ మొక్కలు తయారు చేసినటువంటి, అంటే మొక్కల ద్వారా వాటి జీవితంలో ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాలను మనం తిని బతుకుతున్నాం. ప్రాసెస్ ఇలాగే ఉంది. ఒకవేళ కాదు మాంసాహార జంతువులు తిన్నారనుకోండి, మాంసాహార జంతువులు శాకాహారం అనేటువంటి ఆకులు అలములు తింటే మనం వాటిని తిని కూడా బతుకుండొచ్చు, అది పెద్ద విశేషం కాదు. కానీ ఆధారం ఇదే, ప్రకృతి. అందుకని కొంచెం విశాలంగా గమనిస్తే ప్రకృతి నుండి తయారై వచ్చాం. ఏమంటే ఇంతకుముందు ఎక్కడున్నావు అంటే తండ్రిలో తల్లిలో శక్తిగా ఉన్నాను. అంతకుముందు ఎక్కడున్నావు? చెట్లో పుట్టలో శక్తిగా ఉన్నాను, చెట్లలో ఆహార పదార్థాల్లో శక్తిగా ఉన్నాను. అంతకుముందు ఎక్కడున్నావు? పంచభూతాలలో శక్తిగా ఉన్నాను. అంతకుముందు ఎక్కడున్నావు? ఈ పంచభూతాలన్నీ అనంతాత్మశక్తి యొక్క కదలికలో అనంతాత్మశక్తిగా ఉన్నాను. అంటే నేను మొట్టమొదట ఎక్కడ ఉన్నాను? అనంతాత్మశక్తిగా ఉన్నాను. ఇప్పుడు కూడా అనంతాత్మశక్తిగా ఎప్పుడూ నేను ఏకంగానే ఉన్నాను. ఎందుకని? అనంతాత్మశక్తి భిన్నత్వాన్ని పొందదు, ఉన్నదంతా అదే. ఆ ఏకత్వ స్థితిని ఈ భిన్నత్వ స్థితిలో అర్థం చేసుకోవడమే మనిషికి కొంచెం కష్టంగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఎందుకని? నేను భిన్నమైపోయాగా. నేను భిన్నమైపోయాను, నేను మనిషిగా ఉన్నాను. ఎక్కడున్నాను? నేను మనిషిగా ఉన్నాను. ఎక్కడున్నాను? భూమి మీద ఉన్నాను. ఇంకెక్కడున్నాను? భూమి మీద ఉన్న ఖాళీలో ఉన్నాను. ఆ ఖాళీ ఏంటి? ఆకాశము అంటారు. పైన ఉన్న ఖాళీ అదే, కింద ఉన్న ఖాళీ అదే. ఆకాశము నాలోంచి వ్యాపించే ఉంది. ఆ విషయం నాకు తెలియదు, అంతే. అది తెలుసుకోవాలి. ఆకాశములో ఉన్న ఎవరైనా గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మనుషులు కావచ్చు, భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నింటిలోంచి ఆకాశం వ్యాపించే ఉంది. అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అంటే ఆకాశానికి భిన్నంగా ఏది లేదు ఇక్కడ. అలా చూసినప్పుడు నేను నా శరీరాన్ని వదిలేసి నాలో నుంచి వ్యాపించిపోయి ప్రసరిస్తున్నటువంటి ఈ ఖాళీ ఏదుందో, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఖాళీ ఏదుందో, ఉన్నదంతా అదే అన్నప్పుడు
నేను ఆ ఖాళీని, నేను ఆకాశ స్వరూపాన్ని, కానీ నేను శరీరంతో ఐడెంటిఫై ఉన్నా. అలా ఎందుకు ఐడెంటిఫై ఉన్నావయ్యా అంటే అలా ఐడెంటిఫై ఉండేటట్టుగా సృష్టి నిర్మాణం ఉంది. నేనేం కావాలని చేసుకోవాలా, నేను ఈ శరీరం అనే భావన కలిగేలా ఉంది. సృష్టి నిర్మాణం అలా ఉంది. ఎందుకు అలా అనిపిస్తుంది? అది నిజమే కనుక. ఎందుకని? అది కూడా శక్తే కనుక, ఆత్మశక్తే కనుక. ఆత్మశక్తే పంచభూతములుగా ఉన్నది. కానీ ఆత్మశక్తి పంచభూతములుగా ఎందుకున్నది? కదలిక వలన, దాని కదలిక వలన. పంచభూతాల కదలికల వలన పంచభూతాత్మకంగా సృష్టి ఏర్పడుతుంది. మనుషులు, చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలన్నీ. అలా ఎందుకు ఏర్పడుతున్నాయి పంచభూతాలు? వాటి కదలికల వలన. పంచభూతాలు అసలు ఎక్కడ ఏర్పడినాయి? ఆత్మశక్తిలోనే ఉన్నాయి. ఆత్మశక్తి కదలకే పంచభూతాలు. అంటే పంచభూతములు ఆత్మశక్తి యొక్క లక్షణములు అని చెప్పుకుంటే మనిషికి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మన లక్షణాలు ఉన్నాయి, మన లక్షణాలు మనలోనే ఉంటాయి, మన గుణాలు మనలోనే ఉంటాయి, మన స్వభావం మనలోనే ఉంటుంది. ఆ పంచభూతములు ఆత్మశక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావము. అది ఇప్పుడు మన స్వభావం ఎప్పుడు కనపడుతుంది? ఎవరినో తిడతాం, అప్పుడు కనపడుతుంది. మనం ఏదో ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, మన స్వభావం కనపడుతుందా? మీరు మెదలకుండా ప్రశాంతంగా కూర్చోండి, ఏ స్వభావం కనపడ్డు, నిశ్చలంగా ఉన్నాడు అంటారు, ప్రశాంతంగా ఉన్నాడు అంటారు. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, అరుస్తున్నారు, మీ స్వభావం కనపడింది. మీకు ప్రేమ వచ్చింది, ప్రేమిస్తున్నారు, ఎత్తుకొని మీ పిల్లోడిని ముద్దాడుతున్నారు, ఆడుకుంటున్నారు, ప్రేమిస్తున్నాడు అంటారు. మీకు దయ వచ్చింది, ఎవరికో లేని వాళ్ళకి ఇంత అన్నం పొట్లాలు కట్టించి పంచుతున్నారు, అది దయ చూపిస్తున్నాడు అంటారు. మీకు జాలి వచ్చింది, అయ్యో పాప రోడ్డు దాటలేకపోతున్నాడు, గుడ్డెత్తనని మీరు వెళ్ళి పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తున్నారు, ట్రాఫిక్, అబ్బో జాలి పడ్డాడు అంటారు. అలా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ గుణములు, స్వభావములు, లక్షణములు. అవి ఎక్కడ ఉంటాయి? మనలోనే ఇముడు ఉంటాయి, మనకు భిన్నంగా ఎలా ఉంటాయి. కానీ అవి ఎప్పుడు వ్యక్తపరచబడతాయి? ఆయా సందర్భములలో వ్యక్తపరచబడుతూ ఉంటాయి. అన్ని మనలోనే ఉన్నాయి, నిరంతరం ఏదో ఒకటి వ్యక్తపరచబడుతూనే ఉంటుంది. అలా నేను మారిపోతానా? నేను అనే మనిషిని మారిపోతానా? నా నిశ్చలత్వం మారిపోద్దా? నా ప్రశాంతత మారిపోద్దా? మారదు. అది ఎప్పుడు అలా స్థిరంగా, నేను స్థిరంగానే ఉంది, నా నిశ్చలత స్థిరంగానే ఉంది, నేను ఫలానా మనిషిని అనేటువంటి నా భావన స్థిరంగానే ఉంది, నేను ఈ శరీరం అనే భావన స్థిరంగానే ఉంది, నాకు సంబంధించిన అన్ని స్థిరంగానే ఉన్నాయి. కానీ కోపం వచ్చినప్పుడు నేను కోపిష్టి అని పిలిచారు, కోపాన్ని ప్రదర్శించాను. దయ వచ్చినప్పుడు దయని ప్రదర్శించాను, జాలి వచ్చినప్పుడు జాలిని ప్రదర్శించాను. ఇవన్నీ నాలోంచి ప్రదర్శింపబడుతున్నాయి. ఇంతకు ముందు కూడా అనేక సార్లు చెప్పాను, అనేక శీర్షికల్లో. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడు ఆత్మతత్వం అర్థమవుద్ది. అంటే నాలో ముందు నేను అనే ఒక స్థిరత్వం నాకుంది, అది ఎక్కడ చెక్కు చెదరదు. ఆ నేను అనేటువంటి బేస్ నుంచి సందర్భానుసారం నాలో కదలిక, చైతన్యము, జీవశక్తి, ప్రాణశక్తి ఉంది కనుక నేను నిరంతరం కదులుతాను. ఊపిరి కదలికలు ఉన్నాయి, శరీరంలో మొత్తం లోపల అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, కదులుతున్నాయి. చైతన్య శక్తి నాలో ఉంది కనుక ఆ కదలికల ఆధారంగా సందర్భానుసారం దయనో, జాలినో, కోపాన్నో, ప్రేమనో, ఈర్ష్యనో, అసూయనో, ద్వేషాన్నో, మంచినో, చెడునో వ్యక్తపరుస్తూనే ఉంటాను. అదే నా జీవితం. నిరంతరం ఏదో ఒకటి వ్యక్తపరచటమే జీవితం. నిరంతరం ఏదో ఒకటి వ్యక్తపరుస్తూనే ఉంటాను. ఆకలేసింది, ఆహారం కోసం ప్రయత్నిస్తాను. ప్రయత్నించేటప్పుడు నా గుణ ప్రకారం ప్రయత్నిస్తాను, నా స్వభావం ప్రకారం ప్రయత్నిస్తాను. లాక్కుంటానా, ఎత్తుకొచ్చేస్తానా, ప్రేమతో తెచ్చుకుంటానా, కష్టపడి సంపాదించి తెచ్చుకుంటానా, నిజాయితీగా తెచ్చుకుంటానా, దొంగతనంగా తెచ్చుకుంటానా, అడిగి తెచ్చుకుంటానా, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ నా స్వభావాలు, గుణాలు, లక్షణాలు మొత్తం వ్యక్తపరచటమే. అంటే మెలకువలో ఉన్నంతసేపు జరిగేది ఏంటయ్యా అంటే నిరంతర వ్యక్తీకరణ. మనను మనం వ్యక్తపరుచుకుంటున్నాం అంతే. అది ఎందుకు జరుగుతుంది? నిరంతర కదలిక వలన. నిరంతర కదలిక నాలో ఎందుకు ఉంది? నేను శక్తిని కాబట్టి, శక్తి లక్షణం కదలిక కాబట్టి. అలా శక్తిగా మనం ఎప్పుడు స్థిరమే. కానీ
అదే శక్తిలో ఏర్పడినటువంటి దాని లక్షణములు, గుణములు, స్వభావములు, అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు పంచభూతములుగా దానిలోనే ఉన్నాయి. మనలో గుణాలు వ్యక్తమయ్యి ఆగిపోయినట్టుగా. దాని మూలస్థితి చెక్కు చెదరలేదు. అందుకే అనంత ఆత్మశక్తిగా ఎంత ఉంది అంటే ఉన్నదంతా అదే అన్నారు. కాలం ఉందా దానికంటే? అసలు కాలమే లేదు. ఉన్నదంతా అదే అయితే దానికి భిన్నంగా ఏమీ లేకపోతే కాలం ఎలా వస్తుంది? కాలం భ్రమణం చేత వస్తుంది, కదలిక చేత వస్తుంది. తనకు భిన్నంగా కదలదు అది. కదలిక దానిలో ఉంది, దాని లక్షణం కనుక, అది శక్తి కనుక. కదలిక దానిలో ఉండి అది శక్తి అయి తనలో తాను కదలటం అనేది దాని స్వీయ స్వభావ లక్షణం కనుక దానిలోనే పంచభూతాత్మకంలో పంచభూతములు ఏర్పడినాయి. ఆ పంచభూతములు నిరంతరం కదలటం మళ్ళీ కదలిక వాటి లక్షణం కనుక అవి కూడా శక్తే కనుక అందులో శక్తిలోనే ఉంది అది. మనలో కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, దయ, జాలి, ప్రేమ రకరకాలు వచ్చినట్టుగా అందులోనే 5 రకాలన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ అవన్నీ నిరంతరం పంచభూతాలు కదులుతూ కలుస్తూ ఒకదానితో ఒకటి లయిస్తూ సృష్టి ఏర్పడుతుంది. సృష్టి ఎక్కడ ఏర్పడుతుంది? పంచభూతాల్లోనే, పంచభూతాల మధ్యనే. అందుకే మనం భూమి మీద ఉన్నాం, గాలిలో ఉన్నాం, గాలి వ్యాపిస్తూనే ఉంటుంది చూడండి. ఆకాశంలో ఉన్నాం, సూర్యరశ్మితో ఉన్నాం. పంచభూతాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆకాశం ఉంది, ఆకాశంలో ఉన్నాం. వాయువు ఉంది, వాయువులో ఉన్నాం. తేజస్సు, సూర్యరశ్మి ఉంది, అగ్ని ఉంది, అందులో ఉన్నాం. అది లేకపోతే అసలు బతకడం కుదరదు. ద్రవం ఉంది, తాగి బతుకుతున్నాం. మన చుట్టూ ఉన్నదంతా ద్రవం. 3 అంతులు సముద్రమే ఉంది, ఒక పావంతు భూభాగం ఉంది. మనం బతికేదే భూమి మీద. మనకు దొరికే ఆహార పదార్థాలన్నీ భూమి నుంచే ఉత్పత్తి అవుతాయి. అంటే పంచభూతాలలోనే సృష్టి జరుగుతుంది. దేంతో? పంచభూతాలతోనే. పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? అనంత ఆత్మశక్తిలోనే ఉన్నాయి. అన్నింటికీ మూలం, అసలు కారణం ఏంటి? కదలిక. శక్తి లక్షణం కదలిక, చైతన్యము. అది కంటిన్యూ అవుతానే ఉంది, మనలో కూడా అవుతానే ఉంది. ఇప్పుడు ఆ ప్రకృతి నుంచి మనం ఏర్పడడం ఇందాక చెప్పుకున్నాం. తల్లిదండ్రులు ఆహార పదార్థాలు తింటాం, అక్కడి నుంచి మనం ఏర్పడటం, మళ్ళీ మనం వచ్చి ఆహార పదార్థాలు తింటున్నాం. మన నుంచి మళ్ళీ స్త్రీ పురుష కలయికలు, స్త్రీ పురుష కలయికల నుంచి మళ్ళీ జననాలు. అంటే మిథ్య అన్నప్పుడు, బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నప్పుడు, ఇప్పుడు మా నాన్న మా అమ్మ అనుకుంటున్న నేను మారిపోతూ నిరంతరం నాకు కనపడతానే ఉన్నారు. సరే, నేనేదో అది ఒక శాశ్వతత్వంగా అనుకుంటా ఉంటా. మా అమ్మ, మా నాన్న, మా అబ్బాయో, నేను, మా ఆవిడ తెలుసు మారిపోతున్నామని. కానీ రోజు చూసుకోవటం, కలిసి ఉండటంలో మార్పు భావనను వదిలేసి శాశ్వత భావన పెట్టుకుంటాను, నాది నా వాళ్ళని. ఆ భావనని మిథ్య అని చెప్పారు, ఆ భావన భ్రమ అని చెప్పారు. అది శాశ్వత భావన కాదు నాయన, మార్పు భావనే. మారిపోతున్నాం మనందరం. మారిపోయి ఏమవుతాం? నశించిపోతాం, ఒక ఉండని స్థితికి చేరుకుంటాం. అలా మార్పు చెంది ఏమవుతాం? చెప్పాక మరణం వచ్చినప్పుడు ఏంది? భూమిలో కలిసిపోయాం. భూమిలో అంటే ఏంటి? వాతావరణంలో కలిసిపోయాం. మన శరీరంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ వాటికి వెళ్ళిపోయినాయి. పంచభూతాలుగా విడిపోయినాయి అంతే. అంటే శరీరం శిథిలమైంది అంతే అక్కడ. కాబట్టి సృష్టి శక్తి ఉన్నంతకాలం ఉంటుంది, సృష్టికి నశింపు ఉండదు. మరి మిథ్య అంటే ఏంటంటే నిరంతరం మారిపోతూ ఒక టైంకు ఉండదు. ఇది ఉండని దాన్ని ఉంటుంది అనుకొని జీవిస్తున్నావు నువ్వు. దానికోసం దుఃఖిస్తున్నావు, దానికోసం బాధపడుతున్నావు, దానికోసం ఏడుస్తున్నావు. నువ్వు ఎన్ని చేసినా అది మారిపోద్ది. మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆవిడ, మా ఆయన, మా నాన్న, మా అమ్మ, ఏదైనా అనుకో. నా చెట్టు, నా పుట్ట, నా పొలం, నా పుట్ర, ఏదైనా అనుకో. అవన్నీ కాలంలో మార్పుకు లోనైపోతా ఉంటాయి. నువ్వు కూడా లోనైపోతా ఉంటావు. పోనీ నేను అనుకో, నేను బతకాలనుకో, అందరూ అనుకుంటున్నాగా. కాదు, అక్కడ సత్యాన్ని అంగీకరించు అని చెబుతున్నారు. మిథ్య అంటే ఏంటంటే నువ్వు కూడా నిరంతరం మారిపోతున్నావు, అందరూ నిరంతరం మారిపోతున్నారు. కారణం కదలిక, చైతన్య శక్తి. అయితే ఇది మారి ఏమవుతుంది? రూపాలు కోల్పోతుంది. రూపాలు కోల్పోవటమే తప్ప ఇది మరణం కాదు, నశించిపోవటం కాదు. మా నాన్న చచ్చిపోలేదు, మా అమ్మ చచ్చిపోలేదు, నేను చచ్చిపోను, నా కొడుకు చచ్చిపోడు, నా కూతురు చచ్చిపోదు, అసలు ఎవరు ఎక్కడ చచ్చిపోరో. కానీ చనిపోతారని నేను అనుకుంటున్నా. ఎందుకని? ఇంకా రారీళ్ళు ఇంకా ఉండరు అనుకుంటున్నా. ఎందుకని? దేహభావంలో, శరీర భావంలో. ఆత్మశక్తి భావనలో అసలు చావు అనేది లేదు.
ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరించబడింది, లయింపు చేసుకుంది, వ్యక్తీకరించబడింది, లయింపు చేసుకుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోండి, ఇప్పుడు మన కొడుకు కూతురు మన నుంచి వచ్చారు, అయితే అది మనకు తెలియదు, సృష్టి పెట్టిన ప్రాసెస్ ప్రకారం జరిగిపోతుంది. ఇప్పుడు మన ఇచ్ఛా ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా మన నుంచి మన కొడుకునో కూతురునో మనకు ఎవరు కావాలంటే వాళ్ళని మనం పుట్టించగలిగి మళ్ళీ వాళ్ళని తిరిగి మనం లయింపు చేసుకోగలిగితే మనకు అప్పుడు దుఃఖం ఉంటుందా? నేనే పుట్టించగలిగాను, నాకు ఒక కొడుకు కావాలో కూతురు కావాలని నా స్వీయ సంకల్పం చేత నా శరీరం నుంచి బయటకు తీసుకొచ్చాను. మళ్ళీ వాళ్ళని కొంతకాలం తర్వాత వాళ్ళతో ఆనందించి ఆడుకొని వాళ్ళని నాలో తిరిగి కలిపేసుకున్నాను, అప్పుడు దుఃఖం ఉంటుందా? మరణించారంటానే అనను, కానీ జరుగుతున్న ప్రాసెస్ అదే. దాన్ని అర్థం చేసుకుంటున్నారు. జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే, నా నుంచి వ్యక్తీకరించబడి, అంటే నేను నా స్వయం ఇచ్ఛతో, నా స్వయం సంకల్పంతో, నా స్వయం భావనతో నా నుంచి ఇంకో మనిషిని ఉత్పత్తి చేశాను. ఉత్పత్తి చేసి నా కొడుకు నా కూతురని పెంచుకున్నాను, ఆడుకున్నాను సరదాగా. నేనే ఉత్పత్తి చేశానని నాకు తెలుసు, నేనే ఉత్పత్తి చేసింది. తర్వాత నేనే నాలో కలిపేసుకున్నాను, ఆడుకున్నాను, ఇంకా చాలులే అని చెప్పి నాలో నేను కలిపేసుకున్నాను. ఉత్పత్తి చేయడం జననం, కలిపేసుకోవడం మరణం. అప్పుడు మనకు దుఃఖం ఉంటుందా? అంటే ఉండదు. దేహభావంలో కూడా ఆ శక్తి సామర్థ్యం మనకుంటే ఉండదు. కానీ రియల్గా జరిగింది అదే. మన నుంచి ఉత్పత్తి అయ్యి వచ్చారు స్త్రీ పురుష కలయికలో. అయితే రావడానికి ఆధారం ఏంటి? కొంచెం వెనక్కి వెళ్తే ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు. మనం వెనక్కి వెళ్ళట్లేదుగా. ఆహార పదార్థాలకు కారణం ఏంటి? పంచభూతాలు. పంచభూతాలకు కారణం ఏంటి? అనంతాత్మశక్తి. పోనీ అనంతాత్మశక్తి దాకా వదిలే పంచభూతాలు కనపడతానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనలోంచి మన ద్వారా వ్యక్తీకరించబడిన నా బిడ్డగా, స్త్రీగాను పురుషుడుగాను నా బిడ్డగా వచ్చినటువంటి నా కుమారుడు నా కుమార్తె ఎక్కడి నుంచి వచ్చారు? పంచభూతాత్మకం నుంచి వచ్చారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పంచభూతాల నుంచి వచ్చాను. పంచభూతాలు ఆహార పదార్థాలు అయితే ఆహార పదార్థాలు మా అమ్మ నాన్న తింటే నేను వచ్చాను, అవే నేను తింటే నా పిల్లలు వచ్చారు. ఇప్పుడు మరణం అనేది నేను చనిపోతాను, ఎక్కడికి వెళ్తాను? పంచభూతాల్లోకి వెళ్తాను. అంటే దాని నుంచి వ్యక్తీకరించబడి దానిలోకి వెళ్తున్నాను. ఈ ప్రాసెస్ నేను అర్థం చేసుకోవట్లేదు కనుక, తెలుసుకోవట్లేదు కనుక, గ్రహించట్లేదు కనుక, అంగీకరించట్లేదు కనుక, ఒప్పుకోవట్లేదు కనుక, ఈ జ్ఞాన ప్రక్రియను నేను రూఢిగా నాలో నిలుపుకోవటం లేదు కనుక, నేను కేవలం శరీరం అనుకుంటున్నాను కనుక, నా బిడ్డలు పుట్టడం నుంచి నాకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళు అనేది కేవలము అజ్ఞానపూరితమైన అంటే ఏంటి? జ్ఞానం తెలుసుకోకపోవడం అజ్ఞానం. జ్ఞానంగా ప్రాసెస్లో ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకోకుండా అజ్ఞానపూరితంగా నేను, నాది, నా వాళ్ళు అని జరిగిపోతున్నటువంటి మార్పులు శరీరంలో జరుగుతున్నా కూడా వాటిని కూడా గుర్తించకుండా కంటి ముందే మారిపోతున్నా, నేను మారిపోతున్నా, నా తల్లిదండ్రులు మారిపోతున్నారు, నా పిల్లలు మారిపోతున్నారు, సృష్టి అంతా మారిపోతుంది, అన్ని మార్పులకు లోనవుతున్నా కూడా నేను ఆ మరణాన్ని ఒప్పుకోక అది స్థిరంగా ఉండాలని, లేదా నా సుఖం కావాలని, మామూలు జీవితంలో కూడా సుఖమే కావాలని, మార్పు చెంది దుఃఖం రాకూడదని, ఎప్పుడు హాయే కావాలని, మార్పు చెంది బాధ రాకూడదని, ఎప్పుడూ ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నా, ఒక భద్రతను కోరుకుంటున్నా, అభద్రత నాకు రాకూడదని. భద్రత అభద్రతల సమ్మేళనం సృష్టి. అభద్రత అనేది నీ భావన, అభద్రత అసలు అక్కడ లేదు, భద్రత అనేది లేదు. అసలు అక్కడ భద్రత లేదు, అభద్రత లేదు. పగలొచ్చింది మళ్ళీ చీకటి వస్తుంది, చీకటి వచ్చింది మళ్ళీ వెలుతురు వస్తుంది. ఈ రెండూ కలిసి ఏం చేసినాయి? చీకటి అంటే నువ్వు భయపడితే అది నీ ప్రాబ్లం, వెలుగును చూసి ఆనందపడుతుంటే అది నీ ప్రాబ్లం. కానీ ఈ రెండూ జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు అక్కడ ప్రాబ్లం లేదు. సృష్టి మీద జీవరాశి బతకడానికి అవసరమైనటువంటి చర్యను భూమి చేసుకుంటుంది. నాకు చీకటి వద్దండి, నాకు భయం అండి బాబోయ్, నేను చీకటిలో బతకలేనండి అంటే అది అజ్ఞానము.
అది నీ ప్రాబ్లం, నీ సొంత ప్రాబ్లం. అక్కడ నువ్వు అభద్రతను క్రియేట్ చేసుకొని, భయాన్ని క్రియేట్ చేసుకొని, టెన్షన్ని క్రియేట్ చేసుకొని, దయ్యాలను క్రియేట్ చేసుకొని, భూతాలను క్రియేట్ చేసుకొని, మళ్ళీ దయ్యాలు భూతాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాం అనేటువంటి భూతమాంత్రికులు తయారు చేసుకొని, తాయెత్తులు తయారు చేసుకొని, తాళ్ళు తయారు చేసుకొని, రంగురాళ్ళు పెట్టుకొని, ఉంగరాలు పెట్టుకొని, నేనేదో చిత్రాలు చేస్తానంటే అది నీ భావన. నాకు భయం అండి అంటే అది నీ ప్రాబ్లం. అది అసలు నువ్వు భయం అంటున్న విషయం ఎవరికి తెలియదు, నీకు తప్ప. అందుకే నువ్వే పెరుగెత్తావు. ఆ శని యంత్రాలని, తంత్రాలని, ఆ మంత్రాలని, ఆ రాగిరేకులని, రక్షరేకులని, ఈ రంగురాళ్ళని, ఆ తాళ్ళని, తాయెత్తులని ఎవడికొందో వాళ్ళే పెరుగెత్తారు చూడండి లోపల. కానీ అక్కడ జరుగుతుంది అది కాదు. మొత్తం భూమి మీద జీవరాశి బతికొండాలంటే అత్యధిక వేడి ఉండకూడదు. కాబట్టి భూమి తిరుగుతూ ఎంత వేడి అవసరమో అంత వేడిని తీసుకొని, ఇంకా చాలు ఈ వేడి, ఇంకా వేడి పెరిగిపోతే నాలో ఉన్న జీవరాశి చచ్చిపోద్ది, అంటే భూమి చచ్చిపోద్ది, మొత్తం భూమే చచ్చిపోద్ది. అంటే భూమిని ఒక మనిషిగా అనుకుంటూ చెబుతున్నా. నాలో ఉన్నాయన్నీ చనిపోతాయి. ఇప్పుడు నాలో ఉన్నాయన్నీ, ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో అవయవాలన్నీ చనిపోతున్నాయి అనుకోండి, మనం చచ్చిపోతాంగా. అలా భూమికి నశింపు ఏర్పడుతుందని అది బ్యాలెన్స్ చేసుకుంది. అది తిరుగుతూ సూర్యరశ్మిని రెండో వైపుకు తెచ్చింది. చాలు, ఈ వైపు చాలు, ఈ వైపు ఇప్పుడు సూర్యరశ్మిరా, ఈ వైపు చీకటి కావాలి. చీకటి ఎందుకు వచ్చింది? వెలుగు లేదు కనుక. వెలుగు ఎందుకు లేదు? వేడి ఎక్కువైపోద్ది కనుక. కాబట్టి ఈ వైపు భాగానికి ఈ బ్యాలెన్సింగ్ సరిపోద్ది. ఇప్పుడు వేడి తగ్గాలి ఇక్కడ, ఇప్పుడు అటేపు వేడి పెరగాలి. ఎందుకని? చీకటి వైపు చల్లదనం పెరిగిపోయింది. అతి చల్లదనానికి వెళ్ళిపోయినా ఇక్కడ జీవరాశి బతకదు. అంత పెద్ద ప్రాసెస్ భూమి చేసుకుంటుంటే, నాకు చీకటి అంటే భయం అని నువ్వు మళ్ళీ చీకటి దేవుడు, వెలుగు దేవుడు రకరకాలు తయారు చేసుకొని, మళ్ళీ చీకటి భూతాలు రకరకాలు తయారు చేసుకొని, చీకట్లో అనేక అనర్థాలకు సంబంధించిన నెగిటివిటీలన్నీ నువ్వే తయారు చేసుకొని, ఇలా నీ మనసును పాడు చేసుకుంటే ఎవరేం చేస్తారు? దాన్ని అజ్ఞానము అన్నారు. మిథ్య అంటే అది. మిథ్య అంటే నువ్వు అనుకుంటుంది ఏమి ఇక్కడ లేదు అని. అసలు ఇక్కడ ఏ దుష్ట శక్తులు లేవు, ఉన్నది ఒకటే శక్తి, అది ఆత్మశక్తి. దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేవాళ్ళు అందరూ, వాళ్ళు మత పెద్దలు కావచ్చు, మతాధికారులు కావచ్చు, గురువులు కావచ్చు, మహనీయులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఎవరైనా దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేవాళ్ళు అందరూ కూడా అసలు శక్తిని తెలుసుకోలేదు. వాళ్ళకి అసలు జ్ఞానమే రాలేదు. వాళ్ళు అజ్ఞానంలో కొట్టుకుపోతూ మిమ్మల్ని కూడా అజ్ఞానంలో కొట్టుకుపోయేలా చేస్తున్నారు. అసలు ఈ విశ్వంలోనే దుష్ట శక్తి ఉండే ఛాన్సే లేదు, నెగిటివ్ ఎనర్జీ ఉండే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే, ఉన్నది ఒకటే ఆత్మశక్తి అయ్యా బాబు, ఉన్నది ఒకటే ఆత్మశక్తి. మరి చీకటి కదండి. ఒరే నాయన, చీకటి చేస్తున్నంత మేలు నీకు అసలు వెలుగు చేయట్లా. ఇప్పుడు ఆ వెలుగు అని దాన్ని పట్టుకొని ఉండిపోయావు అనుకో, మాడి మెస్ అయిపోతావు. ఒక 12 గంటలు వెలుగు ఉంది, రెండో 12 గంటలు కూడా వెలుగే కంటిన్యూ అయిపోయింది అనుకో, 24 గంటలు చచ్చూరుకుంటావు. ఆ వెలుగు చంపేస్తుంది. నువ్వు వెలుగు మంచిది అనుకుంటున్నావు. నువ్వు వెలుగు చాలా ప్రమాదాన్ని చేస్తుంది. ఎందుకంటే ఆ వెలుగులో వేడుంది. అసలు నీకు నిద్ర పట్టాలంటే వెలుగు ఉండకూడదు, చీకటే ఉండాలి. లేకపోతే నీకు నిద్ర పట్టదు. నీ శరీర నిర్మాణం అలా ఉంది. చీకటి ఎప్పుడైతే వస్తుందో సహజంగా శరీరేంద్రియాలన్నీ శరీర తత్వం గ్రహించి నిద్రలోకి తీసుకెళ్తుంది. నిద్రపోవాలి ఇప్పుడు అని శరీరం రెస్ట్ తీసుకుంటుంది. ఆ రెస్ట్ అనేది ఏంటి? బాహ్య రెస్ట్. ప్రపంచంలో తిరిగేటువంటి పంచేంద్రియాలు రెస్ట్ తీసుకుంటాయి. పంచేంద్రియాలతో కలిసి బాహ్యంలో తిరిగే శరీరం రెస్ట్ తీసుకుంటుంది. లోపల అవయవాలన్నీ కూడా ఇప్పుడు అదంతా రెస్ట్ తీసుకుంది కదా. ఇప్పుడు ఆహార పదార్థాలు వేసి, అయ్యేసి, ఇయ్యేసి, మిషన్ లాగా రుబ్బేసి, తినేసి, తాగేసి, తిరిగేసి ఉన్నాం కదా. బయట శుభ్రం చేసుకుంటాం మనం శరీరాన్ని. లోపల శుభ్రత, నిద్రపోయినప్పుడు లోపల అవయవాలన్నీ తమను తాము రిపేర్ చేసుకుంటాయి. మరి చీకటి లేకపోతే చచ్చి ఊరుకుంటాం, నిద్రపోకపోతే చచ్చి ఊరుకుంటాం. చీకటి లేకపోతే నిద్రే రాదు. మరి నిరంతరం లైట్ల్లో కూర్చోబెడితే మనిషికి నిద్ర రాదు. సహజంగా నిద్రపోయేటప్పుడు చెప్తారు, లైట్లు వెలుగులు తగ్గించుకొని పడుకోండి అని డాక్టర్లు కూడా చెబుతారు. ఇక్కడ ప్రక్రియ ఏంటంటే, అసలు మనకేం చెబుతున్నారు అనేది కాదు. ప్రక్రియ ఏంటంటే, రక్షించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలో చీకటి ఒక భాగం. వెలుగు కంటే ఇక్కడ ఉపయోగకరమైంది చీకటే. వెలుగు కంటిన్యూ అయిపోతే చచ్చిపోతాం, మాడి మెస్ అయిపోతాం. చీకటి వచ్చి ఆ వెలుగుని ఆగాగానే సమతూకం చేస్తుంది. అలానే చీకటి కంటిన్యూ అయిపోయినా చచ్చి ఊరుకుంటావు. ఎందుకని? చల్లదనం పెరిగిపోద్ది, ఆ జీవరాశి ఉండదు.
అందుకని జీవరాశి బతకడానికి అవసరమైనటువంటి బ్యాలెన్సింగ్ ఉంది సృష్టిలో. ఈ జ్ఞానం నువ్వు గ్రహించకపోతే, నేను మనిషినే అనుకుంటూ నువ్వు వెళ్తూ ఉంటే ఎప్పటికీ నీది మిథ్యా జ్ఞానమే. మిథ్య అంటే నీకు సంబంధించిన నీ భావన మిథ్య అని చెప్పారు. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అంటే జగత్తుని నువ్వేమనుకుంటున్నావు అది మిథ్య, అంతే తప్ప జగత్తు మిథ్య కాదు. జగత్తు నిజమే, చెట్లు నిజమే, పుట్టలు నిజమే, గుట్టలు నిజమే, మనుషులు నిజమే, అంతా నిజమే, మనం బతకాలి నిజమే, తినాలి నిజమే, తాగాలి నిజమే, చావు వచ్చే వరకు చచ్చినట్టు ఇక్కడ బతుకుండాల్సింది నిజమే, ఆ బతుకున్నంతకాలం ఇవన్నీ చేయాల్సింది నిజమే, సుఖదుఖాలకు లోనవ్వాల్సిందే, దుఃఖం లేని సుఖాన్ని నువ్వు తెచ్చుకోలేవు. అంగీకరించడం నేర్చుకో. అసలు సమస్య లేని మనిషి భూమి మీద ఉండడు. ఎందుకని? సమస్య కాదు, అది కదలిక. వెలుతురు వచ్చినాక చీకటి వస్తుంది, చీకటి వచ్చినాక వెలుతురు వస్తుంది. నువ్వు ఒకటే రావాలనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు ఒకటే రావాలనుకుంటే అలా కుదరదు. జీవితంలో నువ్వు ఎప్పుడు భద్రత కావాలనుకుంటున్నావు, హాయే కావాలనుకుంటున్నావు, శాంతే కావాలనుకుంటున్నావు, ఎప్పుడు నీకు అలసట రాకూడదు అనుకుంటున్నావు. అసలు అది భూమిలోనే ఉంది. ఇప్పుడు వర్షం కురుస్తుంది. వర్షం కురిస్తే ఏమైంది? ఎత్తు ప్రాంతాల్లో కురిసిన వర్షం అంతా పల్లపు ప్రాంతాలకు వచ్చేస్తుంది. అసలు వర్షం ఎందుకు కురవడం? వర్షం ఎందుకు కురుస్తుంది అంటే సముద్రంలో ఉన్నదంతా ఉప్పు నీరు. అది ఉప్పు నీరు మనుషులకు ఉపయోగపడదు, జీవరాశులకు ఉపయోగపడదు, చెట్లకు ఉపయోగపడదు, భూమి మీద ఏం బతకడానికి ఉపయోగపడదు. సముద్రపు నీరు ఉండి వర్షం కింద కురవకపోతే అసలు భూమి మీద జీవరాశి ఉండదు. అంటే మళ్ళీ మనం బతికి ఉండడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు. సూర్యరశ్మి చేత సముద్రపు నీరు ఆవిరి చేయబడుతుంది, అంటే వేడికి ఆవిరవుతుంది. ఆవిరైనప్పుడు ఏమైంది? సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఉప్పు అనే ఘనత్వం అక్కడ ఉండిపోతుంది. ఆ ఉప్పు కింద సముద్రంలో ఉండిపోతుంది. మంచినీరు ఆవిరిగా పైకి వెళ్ళిపోతుంది. ఆ మంచినీరు ఆవిరంతా కూడా మేఘాలుగా దగ్గరికి చేరి పైన దానికి అవసరమైన పరిస్థితులు సమకూరినప్పుడు అది గాలి చేత కదపబడుతూ మేఘాలు వర్షంగా కురుస్తాయి. వర్షం ఇప్పుడు ఎందుకు కురుస్తుంది? మంచినీరు కోసం. మంచినీరు ఎందుకు? చెట్లు బతకాలన్నా, మనం బతకాలన్నా, అసలు ఏ జీవరాశి భూమి మీద బతకాలన్నా మంచినీరే ఉండాలి. మంచినీరు లేకపోతే మనం బతకడమే కుదరదు. కాబట్టి ఈ ఏర్పాటు అంతా ఎవరి కోసం జరిగింది? మన కోసమే జరిగింది. ఈ జరిగే దాంట్లో ఏమైంది? ఇంత ఆలోచన నేను చేయనుగా, అందుకని నాకు వర్షం అంటే నచ్చదు. వర్షం పడగానే జలుబు చేసిందండి, తుమ్ములు వస్తున్నాయండి, తడిసానండి బాబు, జ్వరం వచ్చేసిందండి, ఈ వర్షాకాలం అంతా పురుగులు తయారవుతున్నాయండి, బ్యాక్టీరియా వస్తుందండి, వర్షాకాలం అనేక జబ్బులు వస్తున్నాయండి, చచ్చిపోతున్నాం బాబు అంటావు. అవన్నీ అంతే, అలాగే జరుగుతుంది. వర్షం ఎప్పుడైతే భూమి మీద పడిందో, చామ ఎప్పుడైతే మొత్తం అంతా తేమగా ఎప్పుడైతే అయిపోయిందో భూభాగం అంతా, ఆటోమేటిక్గా బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. అది ఆ సృష్టి లక్షణం. అది నువ్వు ఒక మంచిని పొందాలంటే ఇంకో చెడు ఆ పక్కన ఏర్పడతా ఉంటుంది. చెడు కాదు సృష్టి, అది అసలు నువ్వు పుట్టడమే సృష్టి. ఇప్పుడు మనం పుట్టామండి, ఊరికి ఆలోచించండి. మనం పుట్టాం, ఎలా పుట్టాం? పాపం ఏదో మన అమ్మ నాన్న వాళ్ళు పాపం పెళ్లి చేసుకొని స్త్రీ పురుష ఆకర్షణ నుండి హాయిగా వాళ్ళు సుఖపడదాం అనుకున్నారు. సుఖపడదాం అనుకుంటే ఊరుకుందా ప్రకృతి? మన్ను పుట్టించింది. ఇప్పుడు వాళ్ళకి సుఖమేంటి? 30 ఏళ్ల పాటు మనల్ని పెంచి పోషించి మనకు మలమూత్రాలన్నీ ఎత్తి నా బిడ్డ అని ఎత్తుకొని తిప్పి మనకేమీ తెలిసావదు. ఇంత చేసి మనకు 30-35 ఏళ్ళు వచ్చేవారు, కనీసం 30 ఏళ్ళు మన కాళ్ళ మీద మనం నిలబడి మన సంపాదన మనం చేసుకొని మన పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ మన పిల్లల్ని మనం పెంచుకోగలం అనేటువంటి భావన మనకు కలిగినాక అప్పుడు కూడా కొంతమంది తల్లిదండ్రులు పర్వాలేదని వదిలి ఆనందంగా ఉంటారు, కొంతమంది వదలలేరు. అంటే ఏంటి? ఒక 30-35 ఏళ్ళు వాళ్ళు నానా బాధలు పడాలి మనం పెంచడానికి. ఇంతకీ వాళ్ళు పాపం సుఖపడదాం అనుకుంటే పిల్లల రూపంలో ఇంత కష్టం వచ్చి పడింది. మనకైనా అంతే, మనం సుఖపడదామని కదా జీవిత భాగస్వామిని తెచ్చుకుంది. సుఖపడదంటే ఏమైంది? పిల్లలు వచ్చారు. పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాం చూడండి. మళ్ళీ సుఖానికి తెచ్చుకున్న జీవిత భాగస్వామిని భరించడం కోసం ఎంత కష్టపడుతున్నాం చూడండి. అంటే ఇది ఎందుకు చెబుతున్నాయంటే రెండవ వైపు లేని సుఖాన్ని నువ్వు పొందలేవు. ఇప్పుడు జీవిత భాగస్వామిని తెచ్చుకున్నావు, జీవిత భాగస్వామికి కూడా ఒక ఐడియా ఉంటుందిగా, ఒక మనసు ఉంటుందిగా, ఒక శరీరం ఉంటుందిగా, ఒక బుద్ధి ఉంటుందిగా, ఒక ఆలోచన ఉంటుందిగా.
కోరికలు తీర్చుకునే ఇంద్రియాలకైతే ఏముండదు. ఇద్దరు ఇంద్రియాలు కోరికలు తీర్చుకున్నారు. ఎంతసేపు తీర్చుకుంటారు? 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అయిపోయింది. కోరికలు తీర్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒడంబడిక పెళ్లి చేసుకున్నాం, ధర్మ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, ఎవరి దారిని వాళ్ళు పోవడానికి లేదు. కాబట్టి ఇప్పుడు జీవిత భాగస్వామిని జీవితం మొత్తం భరించాల్సిందే. రెండో వాళ్ళు పావు గంట సుఖం కోసం, 10 నిమిషాల సుఖం కోసం జీవితం మొత్తం ఆ మనిషిని భరించాల్సి వచ్చింది. ఏంటి? వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, మొత్తంగా వాళ్ళు వేరు, నేను వేరు. ఒక స్త్రీ శరీరం అంటే మొత్తం స్త్రీకి సంబంధించిన ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. ఒక పురుష శరీరం మొత్తం పురుష సంబంధిత ఆలోచనలు వేరు వేరుగా వస్తాయి. ఈ 2 వేర్లు కలిసి ఒక చోట ఉంటే ఎంత ఘర్షణ, ఎంత నరకం, ఎంత ఇబ్బంది. కానీ ఆ ఇబ్బంది లేని సుఖాన్ని నువ్వు పొందలేవు. ఇది ఇలాగే ఉంటుంది సృష్టి. దాన్ని నువ్వు అంగీకరించడమే. అంగీకరిస్తే దుఃఖం ఉండదు అక్కడ. అంగీకరించడమే జ్ఞానం. అందుకే మిథ్య అంటే ఏంటంటే నువ్వు దాన్ని అంగీకరించట్లా. నా భార్య ఎప్పటికైనా నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావు, నా భర్త ఎప్పటికైనా నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, అన్నీ నాకు అనుకూలంగా జరగాలని విశ్వ ప్రయత్నం చేస్తూ నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నావు. అసలు ఎప్పటికీ జరగదు. అన్ని సమతూకంగా ఉంటాయి పగలు రాత్రిలో. నువ్వు ఎంత సుఖం పొందుతావో అంత దుఃఖం పొందుతావు. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తావో అంత కష్టము పడతావు. నువ్వు ఎంత భద్రతను కోరుకుంటావో అంత అభద్రతకే లోనవుతావు. నువ్వు ఎంత భద్రతా ఏర్పాట్లు చేసుకుంటావో అంత అభద్రత నీ చుట్టూ ఉంటుంది. ఏదైనా తీసుకో, ఈక్వలెంట్ థియరీ. ఈక్వలెంట్ థియరీ ఏంటంటే అన్నీ సమానంగా ఉంటాయి. 50-50 నువ్వు ఆలోచించి చూసుకో చాలు. అయితే ఈ 50-50 సమానంగా ఉండేది నువ్వు ఏదో బాహ్యంలో జ్ఞానం లేకుండా మనుషుల్ని చూసి ప్రపంచాన్ని చూస్తే కాదు. వ్యక్తిని చూడు, ఇండివిజువల్గా వ్యక్తిని చూడు. నిన్ను చూసుకో. ఓ రోడ్లు ఊడ్చి ఆయన, ఓ మురుగో కాలువలు క్లీన్ చేసి ఆయన, ఓ రిక్షా తొక్కి ఆయనైనా, అపర కుబేరుడైన శరీరం ఒకటే, శరీర ఇంద్రియాలు ఒకటే, వాటి అనుభవాలు ఒకటే. అపర కుబేరుడికి ఉండేటువంటి అభద్రత అపర కుబేరత్వంగానే ఉంటుంది. బాబోయ్ ఇంత ఉంది నాకు, ఎవడే బాంబులు పెట్టి లేపేస్తాడు అని. ఎవరో ఒక ఆయన పేరు ఎందుకు చెప్పట్లే నేను, మన భారతదేశంలోనే అత్యంత అపర కుబేరుడు. ఆయన ఇంటికి సుమారుగా 5-6 కిలోమీటర్ల చుట్టూ సెక్యూరిటీ పెట్టుకుంటాడండి. 5-6 కిలోమీటర్లు అంటే ఆయన ఏమి అడవిలో లేడు, అద్భుతమైన సిటీలో చుట్టూ ఇళ్ల మధ్యలోనే ఉన్నాడు. కానీ 5-6 కిలోమీటర్లు ఎప్పుడు గమనిస్తూ సెక్యూరిటీలు ఉంటాయి. అంత సెక్యూరిటీగా ఉంటాడు ఆయన. ఇది ఎంత అభద్రత. కానీ ఆయన అపర కుబేరుడు, ప్రపంచపు కుబేరుల్లోనే ఒకడు భారతదేశంలో ఉన్నాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కొంచెం తక్కువ వాళ్ళు ఈయన 5-6 కిలోమీటర్లు సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఎటు నుంచి ఎవరు వస్తారని. కానీ 5-6 కిలోమీటర్లు ఇళ్ళే ఉన్నాయి చుట్టూ, కానీ సెక్యూరిటీ పెట్టుకున్నాడు, జాగ్రత్త చేసుకుంటున్నాడు, ప్రమాదాలను పసిగడుతున్నాడు. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. ఆయన పెట్టుకున్నాడు సొంత సెక్యూరిటీ. డబ్బు ఉంది అంటే ఏంటి, ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? భద్రత కోసం నువ్వు ఎంత డబ్బు సంపాదించావో, నువ్వు ఎన్ని వసతులు వనరులు సమకూర్చుకున్నావో అవన్నీ భద్రత కోసంగా. విమానాలు, హెలికాప్టర్లు, కార్లు, గీర్లు, బిల్డింగ్లు అన్ని భద్రతకే, సుఖానికి, హాయికి, మొత్తం కలిపితే భద్రత అనుకుందాం. భద్రత కోసం ఎంత చేసుకున్నావో అభద్రత అంత ఉంది నీకు, అందుకని అంత సెక్యూరిటీ పెట్టుకున్నావు. మీరు ఎక్కడేం చూడండి, బౌన్సర్లు పెట్టుకుంటారు, సెలబ్రిటీస్ వాళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు, జనాలను రానివ్వరు. పదవులు పెరుగుతున్న కొందుకి, హోదాలు పెరుగుతున్న కొందుకి, డబ్బు పెరుగుతున్న కొందుకి సెక్యూరిటీలు పెట్టుకుంటారు. ముందు చిన్న కుక్కలను పెంచుకోవడంతో మొదలవుద్ది. తర్వాత నిదానంగా ఇంటి చుట్టూ కరెంటు వైర్లు పెట్టుకుంటారు, గోరకాలను పెట్టుకుంటారు, ఇంకా పెరిగిపోతున్న కొందుకి. అయితే ఇదంతా ఎందుకు పెరుగుతుంది? పెరగటం అంటే ఏంటి? డబ్బుని నేనే పెంచుకుంటున్నా, సుఖాలను నేనే పెంచుకుంటున్నా, నేనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నా, వాహనాలు పెంచుకుంటున్నా, సంపాదిస్తున్నా, దానికోసం పరుగులు పెడుతున్నా. ఎందుకు? ఇదంతా భద్రత కోసం. నేను నా కుటుంబం బాగుండడానికి భద్రత కోసం. భద్రతను ఎంత పెంచుకుంటున్నానో అంతే సమానంగా అభద్రత కూడా పెరుగుతుంది. అందుకే సెక్యూరిటీలు పెట్టుకుంటున్నా, భయపడుతున్నా, బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా. ఎలా తప్పించుకుంటావు చెప్పు? ఎలా కుదురుతుంది? నువ్వు ఒకటి పెంచుకుందామని ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా రెండోది పక్కన పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇది ద్వంద్వ సృష్టి, డ్యూయాలిటీ, ద్వంద్వలోకం. ఇది శరీరం ద్వంద్వలోకం అంటే భూమి కాదు, శరీరం సృష్టి.
ద్వంద్వత్వం ఉంటుంది, నిరంతరం మారిపోతూ ఉంటుంది. నువ్వు ఒకటి చేస్తే ద్వంద్వత్వం అంటే ఏంటి? పగలు వెళ్తురు, ఎప్పుడు అవి సమానంగానే. అలా ఉంటేనే సృష్టి బ్యాలెన్సింగ్ ఉంది, సృష్టిలో బ్యాలెన్సింగ్ ఉంది. అది ఇప్పుడు నువ్వు ధనం సంపాదించాలి, ఎక్కడి నుంచి సంపాదించావు? నీ సాటి మనుషుల నుంచే పోగేసుకున్నావు. నీ తెలుగో ప్రజ్ఞో నీ వ్యాపారమో ఏదో ఎక్కువైతే ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఎక్కువ డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అపర కుబేరులందరికీ ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సాటి మనుషుల నుంచే. జంతువులు డబ్బులేవుగా, మళ్ళీ మనుషుల నుంచే కదా నీకు వచ్చేది. కాబట్టి డబ్బు అనేది మనిషికి అవసరం కనుక అది నీ దగ్గర ఎక్కువ పోగుపడిపోయింది కనుక లేనివాడు ఎవడైనా నీ మీద దాడి చేసి దాన్ని తీసుకుంటాడేమో అని భయం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ అది అవసరం కనుక. అంటే నువ్వు భద్రతని ఎంత పెంచుకుంటున్నావో, సుఖాన్ని ఎంత పెంచుకుంటున్నావో, హాయిని ఎంత పెంచుకుంటున్నావో, ఆనందాన్ని ఎంత పెంచుకుంటున్నావో, భద్రతని ఎంత పెంచుకుంటున్నావో అంత అభద్రత. అంటే వీటన్నింటికి సంబంధించి సుఖానికైతే దుఃఖం, హాయికైతే అశాంతి, శాంతికైతే అశాంతి, అలా అభద్రత, భద్రత అభద్రత అంతే రెండు వాదాలు అన్నిటికీ సరిపోతాయి. అంత ఆటోమేటిక్గా పెరుగుద్ది. నీ సుఖానికి జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నావు కాబట్టి జీవితం మొత్తం ఆ భాగస్వామితో ఎంత సుఖపడ్డావో అంత దుఃఖము పడతావు. సింపుల్. అంత దుఃఖపడకుండా ఎవరికి కుదరదు, అసలు అసంభవం అది. నువ్వు ఇప్పుడు ఆహారం తింటున్నావు, ఎందుకు? మన శరీరం ఉంది, ఆహారం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం. ఎంత తింటున్నాము? తినేటప్పుడు ఎంత ఆనందంగా వండుకొని రుచికరంగా తయారు చేసుకొని ఎంత రుచిగా తింటున్నాం, ఆహా ఓహో అని మనకు నచ్చినవి వండుకొని. తినేటప్పుడు అంత ఆనందంగా తింటున్నాం, తాగేటప్పుడు అంత ఆనందంగా తాగుతున్నాం. కాఫీలు, టీలు, నీళ్లు, మజ్జిగలు, జ్యూసులు, రకరకాల ద్రవాలు. ఆ తాగేటప్పుడు అంత ఆనందంగా మనకు నచ్చినట్టు చేసుకు తాగట్లా. కానీ విసర్జించేటప్పుడు మన మూత్రమే మనకు వాసన వస్తుంది, అసహ్యం. కానీ అది మన శరీరంలోంచి వస్తుంది, మన శరీరంలోనే ఉంటుంది. అలాగే మన మలమే మనకు అసహ్యం, కానీ ఎక్కడ? అది మన శరీరంలోనే ఉంది, మన మలప్రేగులో మన పొట్టలోనే ఉంది. మనమే మన మలాన్ని మన బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని మనమే ముక్కు మూసుకుంటాం, అసహ్యించుకుంటాం. మన మలాన్ని మన మూత్రాన్ని మనం అసహ్యించుకుంటాం. ఎంత అసహ్యించుకుంటాం అంటే తినేటప్పుడు ఎంత ఆనందంగా తిన్నావో అంత అసహ్యంగా వదులుతావు అంతే. ఎలా తప్పించుకుంటావు ఈ ద్వంద్వత్వాన్ని? ఇది ద్వంద్వత్వం అంతే, అలాగే ఉంటుంది సృష్టి. అందుకని మిథ్య అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆనందంగా తింటూ ఇది సత్యం అనుకుంటున్నావే, రేపు దాన్ని బయటకు వదిలేటప్పుడు మలంగా రివర్స్లో అసహ్యంగా వదులుతావు, బాధగా వదులుతావు, చికాగ్గా వదులుతావు, ముక్కు మూసుకొని వదులుతావు. అందుకని మిథ్య అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నిజం అనుకున్నది రేపటికి అది నిజం కాదు, రేపటికి మలమైపోయింది అది. అందుకని మిథ్య అంటే ఏంటంటే ఒకే భావనతో ఉండిపోబాక అని చెప్పారు అంతే. దాన్ని అంగీకరించు, దీన్ని అంగీకరించు. ఇప్పుడు ముక్కులు మూసుకునేది ఏముంది అందులో? నీ మలమేగా. అంగీకరించినప్పుడు అసహ్యత తగ్గిపోద్ది. అందుకే అంగీకరించినటువంటి మహాత్ములు మొత్తం ఏకంగా చూస్తారు. ఏకము అంటే ఏంటి? మలాన్ని తింటామని కాదు. ఏకము అన్నప్పుడు ఏంటంటే అసహ్య భావనలు, వ్యతిరేక భావనలు, నెగిటివ్ భావనలు పోతాయి. అది అనంతాత్మతత్వంలో జ్ఞానం అంటే. అది జ్ఞానం అంటే ఏంటంటే ఇప్పుడు మలం, ఇప్పుడు మలం పనికిరాదు. ఏకత్వం వచ్చింది, ఏకభావన వచ్చిందని మలం కొండల్లో పెట్టి దాచుకుంటామా? అలా ఏం చెయ్యం, అలా పిచ్చి పనులు చెయ్యం. కానీ మలాన్ని అసహ్యంగా తీసుకోం. ఇది సహజ ప్రక్రియ అంతే. తినేటప్పుడు తిన్నాను అవసరం కనుక, వదిలేటప్పుడు వదిలేయాలి. ఇప్పుడు తినేటప్పుడు తినపోయినా ఒక పూట ప్రమాదం లేదు, కానీ వదిలేటప్పుడు ఒక పూట వదలపోతే చాలా ప్రమాదం. మీకు గ్యాస్ వచ్చేస్తుంది, ఎసిడిటీ వచ్చేస్తుంది, కడుపు నొప్పులు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, లోపల క్రిమికీటకాలు తయారవుతాయి. సర్వరోగాత్ మలవశాత్, అన్ని రోగములకు మూల కారణము మలము సరిగా విసర్జించకపోవుటే అనేది ఆయుర్వేద శాస్త్రం యొక్క మూల సిద్ధాంతం. చాలా ప్రాణాంతకం ఇది. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అని తెలిసినప్పుడు కాలండి ముక్కు మూసుకో. అది అసహ్యంతోనో వద్దనో ఏహ్య భావనతోనో కాదు. ఒకవేళ వాసన బాగోలేదు కాబట్టి ముక్కు మూసుకుంటే మూసుకో అంతే తప్ప అందులో పెద్ద విశేషత ఏం లేదు. తినేటప్పుడు అలాగే అలాగే. నేను అలా ఉండలేకపోతున్నాను అంటే అది మన దౌర్భాగ్యం. నీ మలానికి నువ్వు అలా ఉండలేకపోతున్నావు అంటే అది నీ దౌర్భాగ్యం. మలాన్ని నేను ప్రేమించమని, మలాన్ని గౌరవించమని, మలాన్ని కుండల్లో పెట్టి దాచుకోమని, మూత్రాన్ని దాచుకోమని నేను చెప్పట్లా. సృష్టి విధానం ఎలాగే ఉంటుంది. నువ్వేది గొప్పదనుకున్నావో అదే తర్వాత పనికి రాకుండా పోద్ది, మార్పులకు లోనవుతూ ఉంటుంది.
ఎందుకని? ఏది ఆనందంగా తీసుకున్నాను ఆహారం అని అందులో శక్తిని తీసేసుకొని దాంట్లో పనికిరాని, అంటే ఈ శరీరానికి పనికిరాని దాన్ని వదిలేసింది శరీరం. అలా సృష్టిలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పులకి ఎంత అంటే ఆహార పదార్థాలు ఎలా అంతరించిపోతున్నాయో మనం తినటం చేత, అలాగే సృష్టి భ్రమణంలో సృష్టి కదలికల్లో మనం కూడా అంతరించిపోతాం. ఎందుకని? శరీరం ఏర్పడింది. శరీరం మనది కాదు, ఆహార పదార్థాలది శరీరం. ఇంకా మాట్లాడితే శరీరపు యజమాని పంచభూతాలు, ఆహార పదార్థాలకు కారణం పంచభూతాలు, పంచభూతాలకు కారణం అనంత ఆత్మశక్తి. ఆ శక్తి అనే భావాన్ని తెలుసుకోవయా, నువ్వు ఎక్కడికే పోవటం లేదు. ఇప్పుడు నాలోంచి నేనే నా కుమారుణ్ణో నా కూతురునో నా శరీరంలోంచి నా స్వశక్తి చేత నేను ఉద్భవింపజేయగలిగితే బయటికి తీసుకొచ్చాను. ఊరికనే కాసేపు అనుకోండి, నా శరీరంలోంచి పుట్టించగలిగాను. వాళ్ళతో ఆడుకున్నాను కొన్ని సంవత్సరాలు, నాకు ఇష్టమైన సంవత్సరాలు ఆడుకున్నాను. తర్వాత ఇంకా చాలు నాకు బోరు కొట్టింది, నాలో కలిపేసుకున్నాను. అప్పుడు నాకు ఏమి ఇబ్బంది అనిపించదు కదా. ఇలాగే జరుగుతున్నది నాయన, దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే సేమ్ ఇలాగే అనిపిస్తుంది. నీకు దుఃఖం అనిపించదు, చావు భయం అనిపించదు. చావు భయం అని ఎందుకు అనిపిస్తుంది నీకు? మరణం భయం అని ఎందుకు అనిపిస్తుంది అంటే, నేను శక్తిని నువ్వు తెలుసుకోవటం లేదు కనుక, నేను ఈ శరీరమే అనుకుంటున్నావు కనుక. పోనీ శరీరమే అని నేను అనుకుంటున్నా, తప్పేం లేదు. నువ్వు శరీరం అనేది నిజమే, అది అబద్ధమేం కాదు. శరీరం ఇప్పుడు ఉన్నమాట నిజమే. కానీ శరీరానికి ఆధారం ఏంటంటే ఆహార పదార్థాలైన, ఆహార పదార్థాలకు ఆధారం ఏంటంటే పంచభూతాలైన. అప్పుడు మరణించి నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాను. పంచభూతాల ద్వారా ఆహార పదార్థాల్లోకి వచ్చాను, ఆహార పదార్థాల ద్వారా తల్లిదండ్రుల్లోకి వచ్చాను, తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి వచ్చాను. బతికి మళ్ళీ నేను పంచభూతాల్లో కలిసిపోతున్నాను అనేటువంటి జ్ఞానాన్ని నీలో ఎందుకు రూఢీపరుచుకోవు? ఇలాగే స్థిరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? స్థిరత్వం అసలు ఇక్కడ ఉండదు. మార్పే సృష్టి ధర్మం. కాకపోతే 7 అంతే. నాకు చావంటే భయం అండి, నాకు మార్పు అంటే భయం అండి, నాకు వృద్ధాప్యం అంటే భయం అండి, నేను ఏది పోయినా ఉండలేనండి, నా పోతే నేను తట్టుకోలేనండి అంటే దాన్ని మిథ్య అజ్ఞానం అన్నారు. నువ్వు తట్టుకోలేకపోయినా నాయన అది సత్యభావం కాదు, మిథ్యాభావము. అది మిథ్య అనేది మన భావానికి సంబంధించింది. జగత్తు పట్ల మనకున్నటువంటి భావన మిథ్య. అదే తప్ప జగత్తు మిథ్య కాదు. జగత్తు ఎప్పుడూ ఉంది, అక్కడ ఉంటుంది కూడా, సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. అలా అర్థం చేసుకోవడానికి రోజు మనం ఈ చదువు చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా రోజు మీకు నేను నాకు తోచినంత, నేను చెప్పగలిగినంత, నా తలకు అర్థమైనంత, అనిపించినంత, నేను సత్యమని భావించింది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇదంతా ఇంతకుముందు ఆత్మజ్ఞానులైనటువంటి అనేక మంది మహాత్ములు అందించింది, ఆ మాస్టర్లు చెప్పారు. నేను దాన్ని దగ్గరగా చదువుతున్నాను అంతే, వినిపించే ప్రయత్నం. నేను ఆ స్థితిని పొందలేదు, నాకు ఆ స్థితి రాలేదు, ఆ అనుభవం అసలు కలగలేదు. నేను కూడా విద్యార్థిగా దాన్ని చదువుకుంటూ ఆ భావాన్ని పొంది, ఈ మిథ్యాభావాన్ని, అంటే మిథ్యాభావం జగత్తులో తొలగదో మనలో తొలుగుతుంది. మిథ్యాభావం ఎక్కడ ఎవరికి ఉంది? నాకుంది, మనిషికి ఉంది. జగత్తు మిథ్య అని చెబుతుంది ఎవరు? మనిషి. జగత్తు మిథ్య కాదు, జగత్తు మిథ్య అని చెబుతుంది మనిషి. అంటే మిథ్య ఎక్కడ ఉంది? మనిషిలో ఉంది. మిథ్యాభావం ఎక్కడుందంటే మనిషిలో ఉంది. కాబట్టి నాలో ఉన్న మిథ్యాభావాన్ని పోగొట్టుకుంటాను, జగత్తు పట్ల నాకున్న మిథ్యాభావాన్ని పోగొట్టుకుంటున్నాను, సత్యభావాన్ని నాలో కూర్చుకుంటాను. ఆ సత్యభావమే జ్ఞానము. అందుకే జ్ఞానము సత్యము ఒకటే అన్నారు. జ్ఞానం వేరు, సత్యం వేరు కాదు. దానికోసం రోజు చదువుకోవటమే భావ కూర్పేది. ఇది ఎలాగే ఉంటుంది, ఇది ఎలాగే జరుగుతుంది, ఇది ఎలాగే అవుతుంది. వ్యతిరేకత లేనటువంటి అనుకూలత ఉండదు. అసలు నువ్వు అనుకూలత కోరుకున్నావంటే వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు తిన్న ఆహారమే మలమవుతుంది, నువ్వు తాగిన ద్రవమే నీకు మూత్రం అవుతుంది, అదే నీకు అసహ్యం అనిపిస్తుంది. నీలోనే జరుగుతున్న చర్యని మార్చలేవు కదా నువ్వు. అలానే మార్చడానికి ఎలా కుదురుతుంది చెప్పండి? మలమూత్ర విసర్జనలు చేయబోతే చచ్చిపోతాంగా. ఇప్పుడు వేస్ట్ అది. అందులో శక్తిని శరీరం తీసుకుందండి. అది ఎంత అద్భుతమైన ప్రక్రియ, మనం బతికించే ప్రక్రియ కదా అది. మనం బ్రతికించే ప్రక్రియ అది. దాన్ని కూడా అర్థం చేసుకోకపోతే అట. శక్తిని తీసుకుంది, తుక్కును వదిలేసింది. ఎప్పటికప్పుడు తుక్కును వదిలేయగలిగితే మళ్ళీ శక్తిని తీసుకుంటా ఉంటుంది.
ఆ మిషన్ పాడవకుండా ఉంటుంది. కాబట్టి వదిలేసే తుక్కు మన ప్రాణ రక్షణ. మనం వదిలేసేటువంటి మలమూత్రాలు మన ప్రాణ రక్షణ. బాబోయ్ వీటిని జాగ్రత్తగా వదిలేయాలి, మొత్తం వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి, సమృద్ధిగా వదిలేయాలి. వదిలేయడానికి అవసరమైన విధంగా ఆహారం తినాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి అనుకోవాలి. కానీ ముక్కు మూసుకుంటాను అనుకుంటేట, వాటి పట్ల అసహ్య భావన ఏంటట. వదిలేయటం అనేది ప్రాణ నిలుపుదల. ఆ తుక్కును వదిలేయాలి. అందుకని అనుకూలతలు కోరుకుంటే వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకతలు వచ్చినాయి అంటే నెక్స్ట్ వచ్చే అనుకూలతలు. అసలు అనుకూలతలు వ్యతిరేకతలు చూడబాక ఏకత్వాన్ని చూడమంటది ఆత్మతత్వం. అది చూడటమే, ఏం మారిపోదు ఇక్కడ. అనుకూలత అంటే ఏంటి? నాకు హాయిగా ఉండాలనుకున్నావు, హాయిగా ఉండడానికి ఏం చేసావు? హాయిగా ఉండడానికి నాకు తగినంత డబ్బు సంపాదించుకున్నా, డబ్బు సంపాదించావు. ఏం చేసావు? డబ్బు సంపాదించుకొని నాకు కావాల్సిన ఆహార పదార్థాలు కొన్నావు. ఏం చేసావు? కొన్నాక తిన్నావు. తిన్నాక ఏం చేసావు? తినేసి ఇంక చేయటం ఏంటి? మరి రేపు మలమూత్ర విసర్జన చేస్తావుగా, వాసన వస్తుంది అంటావుగా. అది వాసన అనుకోకూడదు. నువ్వు ఎక్కడైనా ఒక మనిషి నాకు అనుకూలంగా ఉండాలనుకున్నావు, సుఖం కావాలనుకున్నావు, జీవిత భాగస్వామిని తెచ్చుకున్నావు. రైట్, తెచ్చుకున్నాను. అనుకూలత కోసమే కావున అనుకూలత కోసం. ఇప్పుడు ఆ జీవిత భాగస్వామి అనుకూలత ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. అయ్యో శారీరక సుఖాన్ని బ్రహ్మాండంగా అనిపిస్తున్నాక రోజు మొత్తం సుఖమే ఉందా నీకు? అసలు నీకు ఎటువంటి బాధ లేదా వాళ్ళ వలన? వ్యతిరేకత లేదా? అనుకూలతే ఉందా? అయ్యో బాబోయ్ నేను పడుతున్న సుఖం పావుగంట, మిగిలిన 24 గంటలు వ్యతిరేకత, సస్తనాన్ని. అనుకూలతల మధ్య వ్యతిరేకత, వ్యతిరేకతల మధ్య అనుకూలత ఉండదు. అందుకని అసలు కోరుకోకు. జీవిత భాగస్వామి అనేది సృష్టిలో ఒక సహజం. కోరుకోకంటే పెళ్లి చేసుకోవద్దని కాదు, సృష్టిలో సహజం. నాలాంటి ఇంకో మనిషే శారీరక కోరికలు ఉన్నాయి కాబట్టి తెచ్చుకున్నా, నా శారీరక కోరిక తీర్చుకున్నాను కనుక వాళ్ళు ఏదో వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు, తప్పేం లేదు. వాళ్ళదే నాది. ఇందులో ఏది చేయాలో చేసుకుంటూ పోదాం. అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు. సృష్టి అలాగే ఉంటుంది. మనుషులందరూ ఇలాగే ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే అనే ఏకజ్ఞానాన్ని తెచ్చుకో. ఇది ఎలాగే ఉంటుందని ఏకజ్ఞానాన్ని తెచ్చుకో. అనుకూలత ఎందుకు కోరుకుంటావు? అనుకూలత కోరుకోవడం మిథ్యాభావం. అనుకూలత కోరుకోవడం ఏంటంటే సత్యానికి భిన్నంగా వెళ్తున్నావు. ఇప్పుడు నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి, నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి, ఎప్పటికీ జరగదు. అది అసత్యం. సత్యం ఏంటి? వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఉంటారు, వీళ్ళ ఆలోచనల ప్రకారం వీళ్ళు ఉంటారు. ఇద్దరు విడివిడి, ఇద్దరు కలిసింది సుఖాల కోసం. ఇద్దరు కలిసి సుఖంగా ఉండండి, హాయిగా ఉండండి, కోరిక కలిగినప్పుడు తీర్చుకోండి, చక్కగా ఒక ఇంట్లో ఉండండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నామని చెప్పుకోండి. వాళ్ళ అభిప్రాయాలను మీరు గౌరవించండి, మీ అభిప్రాయాలను వారు గౌరవించండి. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకోండి. అవి మీకు నచ్చినా నచ్చకపోయినా, ఈ విరోధ భావాలైనా, మరి మనుషులు వేరు వేరు కనుక కలిసి బతుకుతున్నాం కనుక వాళ్ళకి కావాల్సింది మీరు చేయండి, మీకు కావాల్సింది వాళ్ళు చేస్తారు. అలా వాళ్ళకు అనుకూలంగా మీరుంటే వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి మీరు అనుకూలతలు కోరుకోబాకండి, అనుకూలతలు ఇవ్వండి. అనుకూలతలు ఇవ్వటం అనేది సహజత్వం అంతే. అది మళ్ళీ కోరుకోవటం కాదు. అసలు కోరుకొద్దు, న్యాచురల్గా జీవించేయండి. ఇది ఎలాగే ఉంటుందని జీవించేయండి. అప్పుడు అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు. అనుకూలత వచ్చినా అనుకూలత అనుకోరు, వ్యతిరేకత వచ్చినా వ్యతిరేకత అనుకోరు. దీన్నే మనకు అద్భుతమైనటువంటి భగవద్గీతలో మహామహా గ్రంథాల్లో ఏం చెప్పారంటే జ్ఞానులు సుఖదుఖాలను సమానంగా తీసుకుంటారు అని చెప్పారు. జ్ఞానులు సుఖదుఖాలను సమానంగా తీసుకుంటారు అన్నారు. జ్ఞానులు అంటే ఎవరాళ్ళు? ఏమన్నా ప్రత్యేకమైన కొమ్ములు ఉంటాయి ఏంటి? జ్ఞానం అంటే ఇంతే. అక్కడ సుఖము లేదు, అక్కడ దుఃఖము లేదండి. మా భార్య నన్ను సుఖపెట్టి నిరంతరం నేను చెప్పింది నేను ఆశించాను అనుకోండి, సుఖపెట్టింది, ఓకే అంతవరకు బాగానే ఉంది. కానీ నేను చెప్పినట్టు ఇంట్లో ఇంకోటి చెప్పుద్ది ఎప్పుడు. అప్పుడు ఏమైంది? నాకు దుఃఖం వచ్చింది. ఎందుకని? నేను ఆశించటం వలన కాదండి. భార్యను నేను తెచ్చుకుంది నా సుఖం కోసం, భార్యాభర్తలు శారీరక సుఖం పడుతున్నాం, ఓకే బాగానే ఉంది. కానీ మొత్తం ఆమె జీవితం అంతా నాకు అనుకూలంగా ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలంటే అసలు ఆమెకు తెలియదుగా. నా లోపల భావాలు ఎలా తెలిస్తే? ఆమె భావాలు ఆమెకు పుడతాయి, నా లోపలే నాకు పుడతాయి. అది స్త్రీ శరీరం, నాది పురుష శరీరంగా. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఎలా ఉంటాడంటే స్త్రీ ఆకర్షణ నాకుంది, పురుష ఆకర్షణ నాకుంది. కాబట్టి జ్ఞానులు స్త్రీలైనా పురుషులైనా ఆకర్షణ కోసం నేను
ఆ మనిషితో కలుస్తున్నాను, జీవిత భాగస్వామితో కలుస్తున్నాను. మిగిలిన విషయాలలో ఎవరికి వాళ్లే ఉంటాము, కుదరదు, ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని నేను గౌరవిస్తాను, నన్ను వాళ్ళు గౌరవిస్తారు, అంతే జరిగేది. ఒకవేళ దుఃఖం వచ్చింది, వాళ్ళు నన్ను గౌరవించలేదు, ఏం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ప్రవర్తించారు, నా ప్రవర్తన నేను ప్రవర్తించాను, అది నాకు గౌరవంగా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. నేను అసలు కోరుకోనప్పుడు నాకు సుఖ దుఃఖాలు, నేను కోరుకోనప్పుడు నాకు గౌరవం ఇవ్వలేదనేది నాకెట తెలుస్తుంది. కాబట్టి జ్ఞానిలో సమానత్వమే ఉంటుంది, సుఖ దుఃఖాలు ఉండవు అసలు. ఎందుకని జ్ఞాని కోరుకోవట్లేదు, అనుభవిస్తున్నాడు. జ్ఞాని కోరుకోవట్లా, అనుభవిస్తున్నాడు. పెళ్లి చేసుకున్నారు, జీవిత భాగస్వామితో అనుభవిస్తున్నారు. తర్వాత పరిణామాలని ఆశిస్తలా. శారీరక కోరికనే ఆకర్షణ ఉంది కాబట్టి తన బాధ్యతగా వివాహం చేసుకోవడం జరిగింది. వివాహానికి సంబంధించి శారీరక కోరికను తీర్చుకోవడం జరుగుతుంది. తర్వాత తన బాధ్యతలు తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆశింపు లేదు, ఇద్దరిలోనే ఆశింపు లేదు, జీవిత భాగస్వాములు ఇద్దరిలోనే ఆశింపు లేదు. ఇప్పుడు భర్త కాలర పట్టుకొని నువ్వు ఎలా ఎందుకు చేసావు, ఇలాగే చేయి అంటలేదు. భార్యను పట్టుకొని నువ్వు ఎలా ఎందుకు చేసావు, ఇలాగే చేయి అంటలేదు. నువ్వు ఎలా చేస్తే అలా చేసుకో, నేను ఎలా చేసుకుంటున్నా, ఇది ప్రపంచం. నీకు అనిపించినట్టు నువ్వు ఉంటావు, నాకు అనిపించినట్టు నేను ఉంటా. అది ఏముంది, ఏమైనా ఉండేది ఏముంటుంది, వండుకోవటం, తినటం, కట్టుకోవటం, జీవితం. అదే కుటుంబం, అదే జీవితం కదా. అందులో అభిప్రాయ భేదాలు. అభిప్రాయ భేదాలని జ్ఞాని ఆశించడు. అభిప్రాయ భేదాలు ఉంటాయని ముందే గ్రహిస్తాడు, కనుక జ్ఞాని అయ్యాడు. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా జ్ఞాని ఎప్పుడవుతారంటే ఉన్న స్థితిని ఉన్నట్టు ఒప్పుకున్నప్పుడు. అందుకని ఇక్కడ మిథ్యాభావం ఏంటి, నేను ఒప్పుకోకుండా నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నా. అందుకని జగత్తు మిథ్య. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జగత్తులో ఎవరిని కనపడేది మనుషులు, చెట్లు, పొట్లు, గొట్లు. నువ్వేం కోరుకుంటున్నావు, జగత్తంతా తిరిగి నీకు అనుకూలత కోరుకుంటున్నావు. కాబట్టి అనుకూలత కోరుకోవడం అనే భావం ఎక్కడ ఉంది, నీలో ఉంది. కాబట్టి ఇప్పుడు జగత్తంతా నీకు మిథ్య. ఎందుకని మిథ్య, నువ్వు అనుకున్నట్టు అది ఉండదు, దాని ప్రకారం అది ఉంటుంది. నువ్వు సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం అది ఉంటుంది అనుకున్నావు అనుకో, జగత్తు సత్యమే. ఎందుకని నువ్వేం కోరుకోవట్లేదు కనుక. అందుకని బ్రహ్మసత్యం జగత్తు మిథ్య అని ఎవరికి చెప్పబడింది అంటే కోరుకుంటున్న వాడికి, ఆశించేవాడికి. జ్ఞానికి కాదు. జ్ఞానికి జగత్తు మిథ్య కాదు అసలు. జ్ఞానికి అన్ని నిజమే. ఎందుకని జగత్తులో ఏం జరిగితే దాన్ని ఒప్పుకుంటున్నాడు. మనుషుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాల్లో వాళ్ళు చేసిన పనులు, ఇప్పుడు ఒక పిల్లోడు నుంచొని ఒక రాయి తీసుకొని చెట్టు మీద ఉన్నటువంటి కాయను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. రాయి ఇసిరేడు, కొట్టాడు, తగలలేదు. ఇంకో రాయి ఇసిరేడు, కొట్టాడు, తగలలేదు. ఇంకో రాయి ఇసురుతున్నాడు. ఇలా ఇసురుతున్నప్పుడు ఈయన ఎందుకు ఇసురుతున్నాడు పిల్లోడు, చెట్టు మీద ఉన్న కాయను కొట్టడానికి. ఆ కాయ కొడితే కింద పెడితే తిందామని. అయితే ఇసిరిందా ఏమవుద్ది, తగలంది ఎక్కడో చోట పడుద్దుకెళ్ళి. ఆ పడిన రాయి అటువైపు వెళ్ళి ఒక మనిషికి తగిలింది. ఓ మనిషికి తగిలింది. పిల్లవాడు రాయి దేనికి ఇసిరాడు, చెట్టుకు ఉన్నటువంటి కాయని కొట్టడానికి ఇసిరాడు. అసలు పిల్లవాడు మనిషిని చూడలా, మనిషిని చూడలా, మనిషిని కొట్టాలన్న ఉద్దేశం పిల్లవాడికి లేదు. ఆ కాయ కింద పడితే తిందాం అనుకుంటున్నాడు. అందుకని రాళ్ళు వేసి కొడుతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. ఒక రాయి వెళ్ళి అటువైపున దూరంగా ఉన్నటువంటి ఒక మనిషికి తగిలింది. ఆ మనిషి సపోజ్ జ్ఞాని అనుకోండి, చూస్తాడు, గమనిస్తాడు ఏం చేస్తున్నాడని. మళ్ళీ ఇంకో రాయేసి దాన్ని కొడతా ఉంటాడు. ఓహో, పిల్లవాడు కాయ కోసం రాళ్ళు విసురుతున్నాడు, అది వచ్చి నాకు తగిలింది అనుకుంటాడు జ్ఞాని. అయితే అజ్ఞాని అనుకోండి, ఆ రాయి పట్టుకొని వెళ్ళి పిల్లవాడిని కొడతాడు, పిల్లడితో గొడవ పడతాడు. ఇంకా ఎన్ని చేయగలడో అన్ని చేస్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, వాళ్ళ అమ్మా నాన్నతో గొడవ పడతాడు, పిల్లోడితోనే గొడవ పడతాడు. ఏమంటాడు అజ్ఞాని, నన్నే కొట్టావంటాడు. రాయితో నన్ను కొట్టాడు మీ అబ్బాయి అంటాడు. జ్ఞాని అలా అనుకోడు. ఆ పిల్లోడు పాపం ఆడుకుంటుంటే నాకు తగిలింది అనుకుంటాడు, లేదా కాయను కొడుతుంటే నాకు తగిలింది అనుకుంటాడు. నన్ను కావాలని ఎందుకు కొడతాడు? అది జ్ఞాని అలా తనకు ఆపాదించుకోడు. అన్నీ తనకు అనుకూలతలకు. ఇప్పుడు రాయి తగిలింది, జ్ఞానికి దెబ్బ తగిలింది, కానీ అది పొరపాటున జరగటం అనే ప్రక్రియ సృష్టిలో ఉంటుంది. ఒకటేదో జరుగుతుంటే ఇంకోటేదో జరుగుతుంది. జ్ఞాని ఆలోచిస్తాడు. అప్పుడు నేను నడిచి వెళ్తుంటే బోల్ చేమలు చచ్చిపోతున్నాయి, నేను బతుకుతుంటే బోల్ జీవరాశులు చచ్చిపోతున్నాయి,
నేను ఇల్లు కట్టు కూర్చుకుంటే బోళ్ళు జీవరాశులు చచ్చిపోతున్నాయి, నేను ఇల్లు కడుతుంటే బోళ్ళు చచ్చిపోతున్నాయి. అసలు నా జీవితంలో నా బ్రతుకులో నేను అనేకాన్ని చంపేస్తున్నాను. ఇప్పుడు కూరగాయలు వండుకుంటే వాటిలో పుచ్చులో నేను తీసి అవతల పారేస్తాం, పురుగులు చచ్చిపోతాయి. నేను ఎన్నిటిని చంపుతున్నాను. అలా చంపకుండా నువ్వు బతకలేవు, ఇక్కడ కుదరదు. నువ్వు కూడా రోజు బోళ్ళు మర్డర్లు చేస్తున్నావు. అసలు దోమలకు మనం ఆల్అవుట్లో గుడ్ నైట్లో ఎన్ని కనిపెట్టాం, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి చెప్పండి. మన దృష్టిలో మర్డర్ అంటే మనిషిని చంపితే, దోమని చంపితే మర్డర్ కదేంటి? కాదు, మనం అలా పెట్టుకున్నాం. ఎందుకని? అలా కుదరదు కాబట్టి. దోమలను చంపకుండా మనం బతకడం కుదరదు. ఇల్లు ఉడుచుకోకుండా, చేవలను చంపకుండా, ఎలుకలను చంపకుండా, మన ఇంట్లోకి పిల్లులు కుక్కలు రాకుండా చూసుకోకుండా కుదరదు, బతకడం కుదరదు. నేను బతకాలంటే ఈ చిన్న వాటిని చంపాల్సిందే, ఏ పాము ఇంట్లోకి వస్తే చంపాల్సిందే. కాబట్టి నా బతుకు కోసం నేను కొన్ని దుర్మార్గాలు చేయక తప్పదు. ఆ దుర్మార్గం ఏంటంటే మనిషి దృష్టిలోకి వచ్చినప్పుడు మనిషిని చేస్తేనే, మనిషిని చంపితే దుర్మార్గం అయింది. మనిషిని కూడా చంపొచ్చు. ఇప్పుడు నన్ను చంపబోతున్న మనిషిని నేను చంపొచ్చు. ప్రాణరక్షణ కోసం చంపితే కోర్టులో శిక్షలు లేవు, అప్పుడు శిక్షలు లేవు. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా జ్ఞానం. ఎంత వైడ్గా నువ్వు ఆలోచిస్తా వెళ్తే, విశాలంగా నువ్వు ఆలోచిస్తా వెళ్తే నీకు అంత అర్థమవుద్ది. అంతే తప్ప జ్ఞానులని ఎవరో కొత్తగా తయారయ్యే వాళ్ళు ఉండరు. నీలోకి ఏదో ఆకాశంలోంచి వచ్చేసి వెలుగులు నీలో ప్రవేశించిపోయి నువ్వు అనంత ఆత్మజ్ఞాని అయిపోయి మహిమలు చేసేసి గాలిలో ఎగిరేసి వెలుగులు చిమ్మేసి అందరి జబ్బులు తగ్గించేసి అందరికీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్పేసి దుకాణాలు ఓపెన్ చేయడం కుదరదు. అలా దుకాణాలు ఓపెన్ చేసిన వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. ఇక్కడ కుదిరేది ఒకటే, ఏంటి అంటే ఇది ఇలాగే ఉంటుందని తెలుసు. ఏదో పాపం చెట్టుకాయని కొడటానికి రాయి విసిరాడు, పొరపాటు నాకు తగిలిందిలే, నాకు దెబ్బ తగిలింది, కానీ మరి ఏం చేస్తాం, కుర్రోడు అందుకు విసిరాడు. అలాగే నేను నడుస్తుంటే బోళ్ళు చచ్చిపోతే, నేను బతుకుతుంటే బోళ్ళు చచ్చిపోతే, నేనెన్నిటిని చంపాను, నా వలన ఎన్నిటికి జరుగుతుందో హాని, ఏం చేస్తామని జ్ఞాని అన్నింటినీ సమానంగా తీసుకుంటాడు. నా వలన జరిగింది నాకు కావాలని చేసింది కాదు. నేను నడుస్తుంటే బోళ్ళు చచ్చిపోయినాయి, నేను బతుకుతుంటే బోళ్ళు చచ్చిపోయినాయి. అలాగే ఎవరో చేసింది కావాలని చేసింది కాదు, తనకు ఇబ్బంది కలిగిన, అంటే తన బతకటం అనే సుఖం కోసం జ్ఞాని చేసింది సుఖంగా తీసుకోడు, బోళ్ళు చచ్చిపోయినాయి అక్కడ కామన్గా తీసుకుంటాడు. అలాగే ఎవరో బతకటానికి ఇసిరిన రాయి, వాళ్ళ అవసరానికి ఇసిరిన రాయి తనకు తగిలినా దుఃఖంగా తీసుకోడు. కానీ నొప్పి ఉంది అక్కడ, రాయి తగిలిన నొప్పి ఉంది, దుఃఖంగా తీసుకోడు, నొప్పిని భరిస్తాడు. అక్కడ సుఖాన్ని పొందుతాడు, ఇక్కడ నొప్పిని భరిస్తాడు. కానీ రెండింటిని సమంగా తీసుకుంటాడు. ఎందుకంటే సృష్టి చర్యల్లో ఇలాగే ఉంటాయని, అది జ్ఞానం. అందుకని జ్ఞాని సుఖదుఖాలను సమానంగా తీసుకుంటాడు, అన్నిటినీ సమానంగా చూస్తాడు. అంటే అర్థమది సుఖం తెలియక కాదు, దుఃఖం తెలియక కాదు, చర్యలు అలా ఉంటాయి అనేది సృష్టిలో అలాగే జరుగుతుంది. వ్యతిరేకతలు లేని అనుకూలతలు ఉండవు, అనుకూలతలు లేని వ్యతిరేకతలు ఉండవు. నువ్వు ఏది కోరుకోబాక, సహజంగా జీవించు, అది జ్ఞానం. సహజంగా ప్రయత్నించు. అనుకూలత కోరుకున్నావా వ్యతిరేకతను భరిస్తావు. ఎందుకని ఆ కోరుకోవటం వల్ల వ్యతిరేకత వచ్చింది. అందుకని బ్రహ్మసత్యం జగత్తు మిథ్య అనేది ఎక్కడ ఉందంటే, జగత్తు మిథ్య కాదు, జగత్తులో మిథ్య లేదు. జగత్తుని మనం భావించుకునే విధానంలో మిథ్యాతత్వం ఉంది, అంటే మిథ్య నాలో ఉంది. ఆ మిథ్యను పోగొట్టుకోవడం జ్ఞానం. అప్పుడు జ్ఞానం ఏమవుద్ది? సత్యం అవుద్ది. అంతే తప్ప జగత్తు మారిపోదు, మనుషులు మారిపోరు, చెట్లు పుట్లు మారిపోవు, ఏమి మారిపోదు, అన్నీ ఇలాగే ఉంటే ఇవన్నీ సత్యమే కూడా. జ్ఞానం తెలిసి నాకేం తెలుస్తుందో తెలుసా? బ్రహ్మ సత్యం జగత్ సత్యం అని తెలుస్తుంది. ఎందుకని? జగత్తంతా ఉన్నది బ్రహ్మమే, అదే అనంత ఆత్మశక్తి ఎరుక. నేను సత్యమే, మీరు సత్యమే, చెట్టు పుట్ట గుట్ట అన్నీ సత్యమే. అయితే నేను సత్యం అనేది 100 సంవత్సరాల సత్యం, ఆ చెట్టుకి ఎంత ఆయువు అది అంత సత్యం, ఆ జంతువుకి ఎంతకాలం అది అంత సత్యం. ఇవన్నీ సత్యాలే, కాల సత్యాలు, పరిమిత సత్యాలు. అనంత ఆత్మశక్తి అపరిమిత సత్యం. సృష్టి ఎప్పటికే ఉంటుంది, శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం శక్తి ఉన్నట్టే. కాబట్టి బ్రహ్మసత్యం జగత్తు మిథ్య అంటే జగత్తు పట్ల నాకున్న మిథ్యాభావన పోగొట్టుకోవాలి. అది జ్ఞానం చేత పోద్ది. జ్ఞానం అంటే ఏంటి? ఏం లేదు, తెలుసుకోవడం. ఇప్పుడు మనం మాట్లాడుకొని డిస్కస్ చేసుకుందంతా, దీన్ని అర్థం చేసుకోండి. ఇంకా సందేహాలు ఉంటే అడగండి. ఇంకా ఇలా వివరంగా చెప్పుకుంటా ఉన్నాం, లోపల బలపడే వరకు మాట్లాడుకోవడం చెప్పుకోవడం తప్ప అంతకంటే చేయగలిగిన దారి కూడా లేదు. అంతే తప్ప మీకేం మహిమలు రావు, మాయలు రావు, మీరు ఏదో అయిపోరు, జ్ఞానులు అయిపోరు, దేవుళ్ళు అయిపోరు, మీకేం కొత్త కొత్త వెలుగులు చిమ్మేటువంటి శక్తులు రావు,
మీకు ఏదో వస్తువులు సృష్టించే శక్తులు రావు, భూత భవిష్యత్తులు తెలిసే శక్తులు రావు, ఎవరినో ప్రాణాపాయాల నుంచి రక్షించే శక్తులు రావు. ఈ మహిమలు మాయలు అసలు ఏమీ ఉండవు. ఉన్నది ఒకటే అనంత ఆత్మశక్తి. అదే సృష్టిగా వ్యక్తీకరించబడుతుంది. అదే మనం. మళ్ళీ అది శక్తిగా మారిపోతుంది. ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే జ్ఞానం సమానత్వాన్ని తీసుకుంటుంది. సమానత్వము అంటే ఏంటి? జ్ఞాని సమంగా ఉంటాడు అంటే ఏంటి? సృష్టిలో జరిగే చర్యలు ఇవి. చర్యల్ని నేనేం చేయను, చర్యల్ని ఎవరూ ఏం చేయలేం. అందుకని నాకు సుఖం అనిపించింది, తింటున్నప్పుడు సుఖం అనిపించింది. ఇలా అనిపిస్తుందిలే, ఇది ఇంతే, తింటున్నప్పుడు రుచి తెలుస్తుంది కాబట్టి అనిపిస్తుందిలే అనుకున్నాను, అంతే. అది సుఖమే, సుఖం అనిపిస్తుంది కూడా. కానీ సుఖ వెంపర్లాటగా పరిగెత్తున్న దాన్ని కోరికగా మార్చుకోవట్లేదు రేపటికి నేను. ఇది ఇలాగే ఉంటుంది. అదే మరునాడు మలమూత్ర విసర్జనలుగా వెళ్ళినప్పుడు నాకు చెడు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, తెలుస్తుంది, అది వద్దనిపిస్తుంది కూడా. కానీ ఇది ఇలాగే ఉంటుంది. అందుకని దాన్ని వద్దని వ్యతిరేకించను, దీన్ని కావాలని కోరికగా పెంచుకోను. ఈ రెండు ఇలాగే ఉంటాయని సమభావన తీసుకుంటాను. కానీ రెండు నాకు తెలుస్తాయి. సమభావన అంటే మలమూత్రాలు దుర్వాసన ఆనంద వాసనగా మారిపోదు. అలాగే ఈ సుఖము, ఈ సుఖభావన దుర్భావనగా మలమూత్ర భావనగాను మారిపోదు. రెండుగానే తెలుస్తాయి. కానీ ఈ సుఖభావాన్ని కోరికగా మలుచుకోడు జ్ఞాని. ఈ దుర్వాసనని అయిష్టంగా మార్చుకోడు. ఇది నాకు వద్దు అనుకోడు. ఎందుకని తప్పనిసరి తనలోనే ఉన్నది. అయిష్టంగా ఎలా మార్చుకుంటూ, అయిష్టంగా మార్చుకుంటూ రోజు ఏడుస్తావు. అందుకే అయిష్టాలు పెట్టుకున్న వాళ్ళు రోజు ఏడుస్తారు, ఇష్టాలు పెట్టుకున్న వాళ్ళు రోజు ఏడుస్తారు. ఇష్టాలు పెట్టుకున్న వాళ్ళు ఇష్టాల కోసం రోజు ప్రయత్నిస్తూ ఉంటారు, అవి దొరకపోతే ఏడుస్తూ ఉంటారు, కష్టపడతా ఉంటారు. అయిష్టాలు పెట్టుకున్న వాళ్ళు అయిష్టాలను తప్పించుకోవడానికి రోజు ప్రయత్నిస్తారు, అవి వచ్చి మీద పడుతుంటే రోజు ఏడుస్తారు. ఎందుకు? ఈ ఏడుపు భావన, ఇష్ట భావన మిథ్యాభావన. ఆ మిథ్యాభావన పోగొట్టుకో. ఇష్టం తెలుస్తుంది, ఇది ఎలాగే ఉంటుంది అనుకో. ఆ ఇష్టము తెలుస్తుంది, ఇది ఎలాగే ఉంటుంది. దాన్ని నేను కోరికగా మలుచుకోను, ఇష్టంగాను మలుచుకోను, అయిష్టంగాను మలుచుకోను. నాకు సుఖము తెలుస్తుంది, బాధ తెలుస్తుంది. సుఖము తెలుస్తుంది, వద్దనేది తెలుస్తుంది. కానీ నేను దాన్ని మార్చుకోను. ఎందుకంటే అది తప్పనిసరి, సృష్టిలో అలాగే జరుగుతుంది అన్నప్పుడు దాన్ని అలా స్వీకరిస్తాను, దాన్ని అలా అంగీకరిస్తాను. అలా అంగీకరించడం, స్వీకరించడం జ్ఞానం. దాన్ని అలా అంగీకరించకుండా మార్చుదామని ప్రయత్నించడమే మిథ్యాభావం. అది నాలో ఉంది, జగత్తులో లేదు. జగత్తును నేను మిథ్యాభావంతో చూస్తున్నా, నాకు అనుకూలంగా మలిచేసుకుందామని. కాబట్టి ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే శరీరంగా నేను నిజమే, మనసుగా నేను నిజమే, చుట్టూ ఉన్న సృష్టి అంతా నిజమే, నేను పుట్టింది నిజమే, నేను పెరుగుతుంది నిజమే, నేను అనుభవిస్తుంది నిజమే, నేను చనిపోయేది నిజమే. కానీ చనిపోవడం అనేది శరీరానికి మాత్రమే జరుగుతుంది. నేను అనంత ఆత్మశక్తిగా ఎప్పుడూ శక్తి స్వరూపంలో ఉంటాను అనేది నిజమే. కానీ శక్తి స్వరూపంలో ఉంటాను అన్నప్పుడు మళ్ళీ నీకేదో తెలుస్తుంది అనుకోబాక, నీకేం తెలియదు. నేనేదో దేవుణ్ణి అయిపోతాను, నేనేదో మహిమపరుణ్ణి అయిపోతాను, నాకు అన్నీ తెలుస్తే ఏమీ తెలియదు. అభావ స్థితికి వెళ్తావు, అభావ స్థితికి వెళ్తావు, ఆకాశ స్థితికి వెళ్తావు. ఏ భావము లేనటువంటి నిర్మల నిశ్చల ఆకాశ స్థితిలో సముద్రంలో నీటి బొట్టు లయించిపోయినట్టుగా లయించిపోయి ఉంటావు. నీ ఎరుక నీకు అసలు తెలీదు. గాఢ నిద్రలో నీ ఎరుక నీకు ఎలా తెలీదో, మెలకువలో కూడా నీ ఎరుక నీకు అలా తెలియదు. పుట్టటము చావటము కరెక్ట్గానే జరుగుతాయి. తర్వాత జీవన్ముక్తుడయ్యి అనంతాత్మశక్తిని తెలుసుకుంటే ఎరుక లేని స్థితికి వెళ్తావు. ఒకవేళ బతికుంటే బతికున్నంతకాలం జ్ఞానంగా సమానంగా తీసుకుంటావు. సమానంగా తీసుకుంటున్నావు అంటే సుఖం తెలియకపోవటము కాదు, దుఃఖం తెలియకపోవటము కాదు, అది అలాగే ఉంటాయి అన్నప్పుడు వాటిని అలాగే స్వీకరించడం తప్ప ఇంకో దారి లేదు. అది దారి లేదు అని బలవంతంగా కాదు, ఆ విధానం అంతే అని జ్ఞానయుక్తంగా. అది అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, ఎన్నిసార్లు అయినా చెప్పుకుందాం. ఈ జ్ఞానం మనలో పెరిగే వరకు చెప్పుకుంటానే ఉందాం. ఇక్కడ మాయలు ఉండవు, మహిమలు ఉండవు. ఇదిగో ఇలాగ చదువు ఉంటుంది అంతే. ఇలా చదువుకోవటమే. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇలా అంతరంగంలోకి వెళ్ళి మనం పరిశీలించుకుంటూ, మన చుట్టూ ఉన్న వాటిని పరిశీలించుకుంటూ వెళ్తే అన్నీ అలా అర్థమవుతాయి. అర్థం అవటమే జ్ఞానం. జ్ఞానం ఉన్న చోట దుఃఖం ఉండదు, జ్ఞానం లేని చోట దుఃఖం ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట దుఃఖం ఉండదు, దుఃఖం ఉన్న చోట జ్ఞానం ఉండదు. అందుకని దుఃఖపడకుండా జీవించాలి అంటే ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. ఆ సత్యంలో సుఖం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. అంటే నీకు నచ్చందే ఉండొచ్చు, నీకు నచ్చేది ఉండొచ్చు. కానీ సత్యం అంతే అయినప్పుడు దుఃఖపడటం ఎందుకు? అది అంతే, అది అలాగే ఉంటుంది. ఆ తత్వాన్ని తెలుసుకోవటమే సత్యము, జ్ఞానము.
ఆలోచించి చూడండి. అర్థమైతే అర్థం చేసుకొని జీవితంలో ఆచరించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అర్థం కాలేదు, ఎక్కడన్నా సందేహం వస్తే, అంటే అర్థమవుతూ సందేహం వస్తే, దీన్ని అర్థం చేసుకుంటున్న వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు మాత్రమే సందేహం వస్తే అడగండి. అసలు ఇతరులు దీన్ని వినబాకండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇదేదో సరదాగా చెప్పుకుంటుంది, కాలక్షేపం కబుర్లు లేదా ఏ స్టోరీలు కథలు కాదు. తనను తాను తెలుసుకోవాలి, తనను తాను మంచిగా ఉంచుకోవాలి, తనను తాను మంచి మార్గంలో బతికినంతకాలం ధర్మంగా మంచిగా నడుపుకోవాలి, చెడు పోగొట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మార్గంలోకి రండి. ఇది వినండి. మాయలు, మహిమలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, మతాలు, గురువులు, విధానాలు, పద్ధతులు, వీటన్నిటిని పట్టుకెళ్ళాడతాం. మాకు అయ్యే గొప్ప, ఇతర మతాలు మంచివి కాదు, మా మతమే మంచిది, మాయే గొప్పది, మా గురువే గొప్ప, ఇటువంటి వాళ్ళు అసలు రాకండి, అసలు ఇవి వినకండి. ఒక సహృదయం ఉండి మీరు ఏ మతంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ఎందులో ఉన్నా మనుషులంతా ఒకటే. తలొక దారి, పాపమే మంచికి వెళ్ళడానికి అందరూ తలొక దారి పట్టుకెళ్తున్నారు. ఎవరు ఎందులో వెళ్తే ఏముందని మొత్తం మానవ సమూహాన్ని ప్రేమించగలిగి, నన్ను నేను మార్చుకుంటాను, నేను గుణమార్పు చేసుకుంటాను, నాలో చెడు పోగొట్టుకుంటాను, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాను, నన్ను అర్థం చేసుకుంటాను, ఈ సృష్టి నడకను అర్థం చేసుకుంటాను అనేటువంటి భావన ఉన్నవాళ్ళు మాత్రమే ఇవి దయచేసి వినండి. అలా వింటున్న వాళ్ళు సందేహం వస్తే అడగండి, అర్థమైతే కామెంట్లు పెట్టండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.